ఏకదళ బీజ కాండం ఇందాకనే మనం దీని గురించి డీటెయిల్గా చూసినాం. గ్రౌండ్ ప్లాన్ చూడొచ్చు ఇక్కడ మనం. సో ఇక్కడ ఇది గ్రౌండ్ ప్లాన్. మొక్కజొన్న కాండాన్ని మనం అడ్డుకోత కోస్తే లేత కాండాన్ని కోయాలి. మొక్కజొన్న కాండం అంటే దేని పడదాని కాదు, ఇంత చిన్నగా ఉన్న లేత మొక్కను తీసుకొని ఆ కాండాన్ని అడ్డుకోత కోస్తే ఇట్లా గుండ్రటి సెక్టార్ వస్తుంది. సో ఇది బాహ్య చర్మం కనపడుతుంది, ఇది అధచర్మం కనపడుతుంది. అధచర్మం ఏ కణజాలంతో తయారైంది? దృఢ కణజాలం. మిగిలిందంతా సందాయక కణజాలం. వాస్కులర్ బండిల్స్ చూడొచ్చు, పరిధి వైపు ఉన్నాయన్నీ చిన్నగా ఉంటాయి, లోపలికి పోతుంటే సైజు పెరుగుతుంటుంది. రైట్, ఇక్కడ వీడేం చేసిండు, కొంత భాగాన్ని జూమ్ చేసిండు, ఈ భాగాన్ని జూమ్ చేసి ఇచ్చిండు. ఇక్కడ క్లియర్గా ఎపిడెర్మిస్ హైపోడెర్మిస్ కనపడుతుంది. ఇదంతా సందాయక కణజాలం, ఇది వాస్కులర్ బండిల్. వాస్కులర్ బండిల్ చుట్టూ దృఢ కణజాలంతో తయారైన పొరలు ఉంటాయి, అందుకే ఇది ఫైబ్రస్ వాస్కులర్ బండిల్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ దారుణాలలో వైయాకారంలో కనపడుతుంది, మీరు చూడొచ్చు. సో ఈ షేప్లో ఇట్లా కనపడుతుంది, దారుణాలలో అనేటి ఇట్లా కనపడుతుంది. సో ఈడ లయజాత కుహరం కూడా ఉంటుంది, నీరు ఉంటుంది, వై షేప్లో దారుణాలు ఉంటాయి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. రైట్, నెక్స్ట్ ఇప్పుడు పత్రాల దగ్గరికి వద్దాం. ఈ పత్రాలలో డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్ రెండిటికి మధ్య తేడాలు తెలవాలి మనకు. డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్. సో వీటి యొక్క అనాటమీ తెలవాలి కంపల్సరీ. ఎందుకు అంటే అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, అంటే మోనోకాట్ లీఫ్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే గడ్డి మొక్కలు, ఉదాహరణకు మొక్కజొన్న కానీ జొన్న కానీ వరి కానీ ఆ పత్రం తీసుకుంటే ఆ స్ట్రక్చర్ ఎట్లుంటుందో తెలవాలి. అలాగే డైకాట్ లీఫ్ స్ట్రక్చర్ ఎట్లుంటుందో తెలవాలి. ఈ రెండింటి మధ్య మళ్ళీ డిఫరెన్సెస్ కూడా తెలవాలి. ఫస్ట్ డైకాట్ లీఫ్ చూద్దాం. సో డైకాట్ లీఫ్ను ఇంకో పేరుతో పిలుస్తాం, పృష్ఠోదర పత్రం లేదా డార్సీ వెంట్రల్ లీఫ్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. పృష్ఠ మరియు ఉదర. పృష్ఠ అంటే పైవైపు, ఉదర అంటే కింది వైపు. పృష్ఠోదర పత్రం అంటే ఇక్కడ లీఫ్ ఇలా ఉందనుకుందాం, సపోజ్ ఇది పైవైపు లీఫ్, ఇది కింది వైపు. ఇలా ఉన్నప్పుడు ఏమైంది, సన్లైట్ వచ్చి ఈ పృష్ఠతలంలోనే పడుతుంటుంది సన్లైట్, కాబట్టి ఇక్కడ ఒక రంగులో ఉంటుంది పత్రం. కింది వైపు ఎప్పుడు పడదు సన్లైట్, కాబట్టి ఇక్కడ ఒక రకంగా ఉంటుంది రంగు. అంటే రెండు వేరువేరు తలాలలో సూర్యరశ్మి తీసుకునేది వేరువేరుగా ఉంది, కాబట్టి రంగులు కూడా వేరువేరుగా ఉంటుంది. అందుకే ఇలాంటి పత్రాలను పృష్ఠోదర పత్రము అంటాం. అయితే వాడుకలో ఎక్కువగా ఈ పదాన్నే వాడతాం మనం. పుస్తకాలలో అయినా ఎక్కడైనా సరే ఏమని వస్తుంది, ద్విదళ బీజ పత్రం అనే పదం రాదు సంబోధన. సో ప్రతిసారి వాడు పృష్ఠోదర పత్రం అనే వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో డార్సీ వెంట్రల్ లీఫ్ అంటుంటాడు ఎక్స్ప్లెనేషన్లో, అదేందో అనుకోవద్దు. సో పృష్ఠోదర పత్రము అంటే డైకాట్ లీఫ్ అని అర్థం. సో పృష్ఠము మరియు ఉదరము రెండు వేరువేరు కలర్లో ఉంటుంది. లేత గ్రీన్ ఏమో పైన ఉంటుంది, ముదురు గ్రీన్ ఏమో అడుగున ఉంటుంది. ఈ వేరియేషన్ ఎందుకు ఉంది అంటే సన్లైట్ కింద తక్కువ పడడమే కారణం. మరి దీన్ని పరిశీలించాలంటే మనం ఏం తీసుకోవాలి, రియో డిస్కలర్కి సంబంధించింది కానీ, తమలపాకును కానీ, ట్రెడస్కాన్షియన్ కానీ, ఇందులో ఏదో ఒక ఆకును తీసుకోవాలి. సో యూ సెలెక్ట్ ఎనీ వన్ లీఫ్ ఫ్రమ్ ద ఎదర్ బీటిల్, పైపర్ బీటిల్, రియో ఆర్ ట్రెడస్కాన్షియా. ఈ ట్రెడస్కాన్షియా మొక్క, రియో మొక్క రెండు సిమిలర్గా ఉంటాయి, గుర్తుపట్టలేం మనం. సో విచ్ ఈజ్ రియో, విచ్ ఈజ్ ట్రెడస్కాన్షియా. సో రియో అనేది ఒక సన్నగా పొడవుగా పింక్ కలర్లో పెరిగితే, ట్రెడస్కాన్షియా లీఫ్ ఏమో చిన్నగా ఉంటుంది, పింక్ ఉంటాయి. రెండు కూడా పింక్ కలర్లోనే ఉంటాయి, ట్రెడస్కాన్షియా అండ్ రియో. పొడుగుంటేనేమో రియోలోనేమో ఒకవైపు గ్రీన్ ఉంటుంది, ఒకవైపు పింక్ ఉంటుంది. పైవైపు ఏమో గ్రీన్ ఉంటుంది, కింది వైపు పింక్ ఉంటుంది రియోలో. ట్రెడస్కాన్షియానేమో రెండు వైపులో పింకే కనపడుతుంది, లీఫ్ మళ్ళీ చిన్నగా ఉంటుంది సైజు. సో తమలపాకు అంటే మీకు తెలుసు. ఇక దీన్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి మనం, ఆకులను మధ్యకు మార్చి ఇర్రెగ్యులర్గా చించి ఆ పై లేయర్స్ని తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మనకు పత్రాన్ని పరిశీలించవచ్చు. సో పృష్ఠోదర పత్రంలో మనకు ప్రధానంగా 3 భాగాలు కనపడతాయి డైకాట్ లీఫ్లో. ఏంటిది, బాహ్య చర్మం కనపడుతుంది, పత్రాంతరం కనపడుద్ది, నాలికా వ్యవస్థ కనపడుద్ది. ఇక్కడ కొత్తగా ఒక పదం వచ్చింది చూడండి, పత్రాంతరం అనే పదం వచ్చింది. సో ఇది వేర్లు వచ్చిందా, రాలే. కాండంలో వచ్చిందా, రాలే. పత్రంలో వచ్చింది, దీని పత్రాంతరం అంటాం. ఇంగ్లీష్లో ఏమనాలి, మీసోఫిల్ అని పిలుస్తాం, మీసోఫైల్ అంటాం లేదా మీసోఫిల్. సో ఈ మీసోఫైల్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో పత్రాంతరము అంటాం. ప్రధానంగా ఈ లీఫ్లో కనపడే భాగాలు ఇవి, బాహ్య చర్మం, పత్రాంతరం, నాలికా వ్యవస్థ అనే భాగాలు కనపడతాయి. పత్రం యొక్క పై తలాన్ని ఏమని పిలవాలంటే అచ్చ తెలుగులో ఇది పృష్ఠం అంటాం కదా, ఈ పృష్ఠానికి ఇంకొక పేరు ఏంటంటే అభ్యక్ష స్థలం అంటాం. ఇది అడాక్సైల్ స్థలం, ఇది అబాక్సైల్ స్థలం. సో ఇదేమో అభ్యక్ష స్థలం అచ్చ తెలుగు పదం, ఇదేమో ఉపాక్ష తలం
కింది వైపు ఏమో ఉపాక్ష, పై వైపు అభ్యక్ష. తెలుగు పదాలు గుర్తుంచుకోవడం కష్టం, ఇంగ్లీష్లో ఈజీ అన్నట్టు. డార్సీ వెంట్రల్, డార్సల్ సైడ్, వెంట్రల్ సైడ్. ఇదేమో అడాక్సైల్, ఇదేమో అబాక్సైల్. సో అడాక్సైల్ అంటేనేమో పైన అభ్యక్షం. సో అబాక్సైల్ ఒకటే తేడా, డిబి అంతే. అడాక్సైల్, అబాక్సైల్ అంటే కింద. ఈ తెలుగు పదాలు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బాహ్య చర్మం అనేది క్లియర్గా ఉంటుంది, పైన అవబాసిని ఉంటుంది, పైన ఉంటుంది అవబాసిని కింద. లీఫ్ పైన సర్ఫేస్ అంతా అవబాసిని ఉంటుంది, లీఫ్ కింద మొత్తం అవబాసినే ఉంటుంది. సో మొత్తం లీఫ్ అంతా సర్ఫేస్ అంతా అవబాసినే ఉంటుంది. నెక్స్ట్ మరి ఈ పైవైపు, ఈ తమలపాకే అనుకుందాం, ఈ పైవైపు దీన్ని ఉపాక్ష స్థలం అని అభ్యక్ష స్థలం అని పిలుస్తాం. పైవైపును, కింది వైపునేమో ఉపాక్ష స్థలం అను. ఈ అభ్యక్ష స్థలంలో పత్రరంధ్రాలు ఉండవు జనరల్గా డైకాట్ లీఫ్లో. కింది వైపు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి పత్రరంధ్రాలు. ఇటువైపే ఉన్నాయనుకో పొరపాటున, సన్లైట్ పడేది ఇటే కదా, ఆ వేడికి ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతాయి. అందుకే డైకాట్ లీఫ్లో పై వైపున పత్రరంధ్రాలు ఉండవు, దాదాపుగా ఉండవు. పత్రరంధ్రాలు ఆడుంటాయి, కింది వైపున ఉంటాయి. ఇక్కడ సన్లైట్ పడదు కాబట్టి బాష్పోత్సేకం అనేది అవసరం అనుకున్నప్పుడే జరుగుద్ది. ఇది రీజన్ అన్నట్టు. ఇటువైపు ఉండకుండా ఇటువైపే ఎందుకు ఉంటాయి అంటే రీజన్ ఇది అన్నట్టు. అయితే మరి ఇంతకు పత్రాంతరం అంటే ఏందో తెలవాలి మనకు, మీసోఫైల్ అంటే ఏందో తెలవాలి. ఈ పిక్చర్ చూస్తే అర్థమైంది డైకాట్ లీఫ్ ఇది. సో ఇది బేసిక్ పిక్చర్, కానీ మనకు దీని మీద పూర్తి అవగాహన ఉండాల్సిందే కంపల్సరీ. సో ఇక్కడ కనిపించేది ఊర్ధ్వబాహ్య చర్మం, అభ్యక్ష స్థలం అంటాం. అడాక్సైల్, ఇంగ్లీష్లో ఏమని పిలిచినాం, అడాక్సైల్, అభ్యక్ష స్థలం. సో అభ్యక్ష, ఇదేమో ఉపాంత. ఇది అబాక్సైల్, అబాక్సియల్ సైడ్. ఇది పృష్ఠం, ఇది ఉదరం. ఇక్కడ పత్రరంధ్రాలు ఉండవు, ఇక్కడ పత్రరంధ్రాలు ఉంటాయి. అవబాసిని రెండు వైపులు ఉంది, ఇంకో ఇదంతా అవబాసిని. ఈ ఊర్ధ్వబాహ్య చర్మానికి అధోబాహ్య చర్మానికి మధ్యలో నాలికా పుంజాలు ఉన్నాయి ఈడ. ఇది తప్పిస్తే మిగిలిన ఈ ప్రాంతాన్ని మీసోఫైల్ అని పిలుస్తాం. సో మీసోఫైల్, తెలుగులో ఏమనాలి మీసోఫైల్ను, పత్రాంతరం అని పిలవాలి. పత్రాంతరం అంటే ఏంది అంటే ఏం చెప్పాలి మనం, పత్రంలో ఊర్ధ్వబాహ్య చర్మానికి అధోబాహ్య చర్మానికి మధ్యనున్న ప్రదేశంలో నాలికా పుంజాలను మినహాయిస్తే ఆ మిగిలిపోయిన ప్రాంతాన్నే పత్రాంతరము అంటాం. ఈ పత్రాంతరం ఏ కలర్లో కనిపిస్తుంది, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. గ్రీన్లో ఎందుకు కనపడుతుంది అంటే మృదు కణజాలం ఉంటుంది. రెండు రకాల మృదు కణజాలం ఉంటుంది. ఈ నుండి ఈడి వరకు స్తంభ మృదు కణజాలము అంటాం. సో ఇది మృదు కణజాలమే, కణాలు ఎట్లున్నాయి, స్తంభంలాగా ఉన్నాయి కాబట్టి స్తంభ మృదు కణజాలము అంటాం. సో ఈ నుండి ఈడి వరకు స్పంజ్ మృదు కణజాలము అని పిలుస్తాం. కాకపోతే మొత్తమే రెండు మృదు కణజాలాలే. సో స్పంజ్ మృదు కణజాలం, స్తంభ మృదు కణజాలం రెండు కూడా హరిత రేణువులనే కలిగి ఉంటాయి కాబట్టి కిరణీయ సంయోగక్రియ జరుగుద్ది. అంటే పత్రహరితం యొక్క పని ఏంది, మెయిన్ పని ఏంది, కిరణజన్య సంయోగ క్రియ. ఎట్లా చెప్పగలిగినవు, సో ఇక్కడ స్తంభ, ఇంకోటి స్పంజ్ మృదు కణజాలాలు ఉన్నాయి. స్తంభ మృదు కణజాలం లొకేషన్ ఏంది, ఊర్ధ్వబాహ్య చర్మానికి దిగువన. ఎన్ని వరుసలలో ఉంటాయి, 3 లేదా 4 వరుసలలో ఉంటాయి. ఈ పిక్చర్లలో ఎన్ని వరుసలు కనపడుతున్నాయి, 2 వరుసలే కనపడుతున్నాయి. సో 3-4 వరుసలు ఉండొచ్చు. స్తంభ మృదు కణజాలానికి దిగువన ఉన్న కణజాలం ఏంది పత్రాంతరంలో, స్పంజి. సో స్పంజ్ మృదు కణజాలం ఎటువైపు ఉంది అంటే ఏం చెప్పాలి, అధోబాహ్య చర్మం వైపు ఉన్నది. సో రెండింటిలో కూడా హరిత రేణువులు ఉన్నాయి కాబట్టి పత్రాంతరం ఏ కలర్లో కనపడుద్ది అంటే గ్రీన్. సో స్తంభ మృదు కణజాలం వరుసగా ఉన్నాయి కణాలు, ఎక్కడ కణాంతర అవకాశాలు పెద్దగా లేవు, ఉన్నా చాలా సన్నగా కణాంతర అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది లేత ఆకుపచ్చ రంగులో కనపడుద్ది. ఈ కింది వైపు ఉన్నదేమో ముదురు ఆకుపచ్చ రంగులో కనపడుద్ది. ఈ లేత ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటి అంటే సన్లైట్ తీసుకుంటుంది. ఈ పై భాగం, ఇది కింది భాగం, ఈ నుండి ఈడి వరకు ఇది కింది భాగం. ఈ కింది భాగం అనేది సన్లైట్ తీసుకోవచ్చు కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ మధ్యన ఉన్నది ఈన భాగం. సో ఈ ఈన భాగంలో ఏమున్నది అంటే వాస్కులర్ బండిల్ ఉంది. సో వాస్కులర్ బండిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈనల ప్రాంతాలలో ఉంటాయి. రైట్, ఇక్కడ ఇంకొక విషయం ఏం అబ్జర్వ్ చేయాలంటే మనం ఈ స్తంభ మృదు కణజాలాల్లో హరిత రేణువులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, స్పంజి మృదు కణజాలంలో హరిత రేణువుల సంఖ్య తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండింటిని కంపేర్ చేస్తావో
స్తంభ కణాల కన్నా స్పంజి కణాలలో హరితరేణుల సంఖ్య తక్కువ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఎక్కువ ఉంటాయి. ఇక్కడంటే స్తంభ కణాలలో. సో ఇంకొక పాయింట్ ఏంటంటే నాళికాపుంజం, దీన్ని నాళికాపుంజ తొడుగు అంటాం. గుండ్రగా ఉంటుంది, కనపడుతుంది చూడండి ఇట్లా గుండ్రగా, నాళికాపుంజ తొడుగు. నాళికాపుంజం అంటే దారువు పోషక కణజాలం. ఎలాంటి నాళికాపుంజాలు ఉంటాయి అంటే సంవృత నాళికాపుంజాలు ఉంటాయి. సంవృత నాళికాపుంజాలు అంటే ఏంది? దారువు ప్లస్ పోషక కణజాలం ఉంటుంది, మధ్యలో విభజ్య కణజాలం ఉండదు. అలాంటి నాళికాపుంజాలను సంవృత నాళికాపుంజాలు అంటాం. ఇవి దారువు కనపడుతుంది, పోషక కణజాలం కనపడుతుంది. సో దారువు పోషక కణజాలం. ఇంకో ఈ భాగం అంతా ఇదంతా పోషక కణజాలం ఇదంతా. సో ఈ గుండ్రగా ఎర్రగా కనపడేదంతా దారువు. సో పోషక కణజాలం ఏమో కింది వైపు ఇటువైపు, దారువు ఏమో ఇటువైపు. ఇటువైపు అంటే ఊర్ధ్వబాహ్య చర్మం వైపు ఉంటుంది. ఇది బ్రీఫ్గా డైకాట్ లీఫ్కు సంబంధించిన ఎనాటమీ. నాళికాపుంజాలు ఎలాంటివి అనుకున్నాం? సంవృత నాళికాపుంజాలు. ఇక్కడ పత్రరంధ్రం కనపడుతుంది, గమనించాలి. కింది వైపు ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఇవే. సో ఈనెలు ఉన్నవి నడిమి ఈనెలో చూడొచ్చు. నాళికాపుంజాల పరిమాణం ఈనెల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. సో నాళికాపుంజం పెద్దగా ఉంటే ఆటోమేటిక్గా ఈనె కూడా పెద్దగా ఉందని అర్థం. పిక్చర్ మనం చూసేటప్పుడు పిక్చర్లో నాళికాపుంజం సైజు పెద్దగా ఉంది, ఇంకో దగ్గర చిన్నగా ఉంది నాళికాపుంజం అంటే అర్థమైంది పెద్దగా ఉన్న దగ్గర అది మధ్య ఈనె అని అర్థం. చిన్నగా ఉందనుకో లాటరల్ వీన్స్, మళ్ళీ పార్శ్వ ఈనెలు కూడా ఉంటాయి కదా పత్రంలో. సో ఆ పార్శ్వ ఈనెలలోనేమో నాళికాపుంజాలు చిన్న సైజు వస్తాయి, మధ్య ఈనెలనేమో నాళికాపుంజం సైజు పెద్దగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈనె సైజు నాళికాపుంజం సైజు అనేది ఒకదానికొకటి లింక్ ఉంటుంది. పుంజపు తొడుగు ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ లైను చెప్పుడు మర్చిపోయినా, ఉన్నది చూడండి గ్రీన్ కలర్లో. వీటిని పుంజపు వ్యాపనాలు అంటాం. సో ఎక్స్టెన్షన్స్ అని పిలుస్తాం వీటిని, వాస్కులార్ ఎక్స్టెన్షన్స్ అంటాం. తెలుగులో పుంజపు వ్యాపనాలు. పుంజపు వ్యాపనాలు. సో నాళికాపుంజం నుంచొని ఇటు కింది వైపు ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, నాళికాపుంజం నుంచొని పై వైపు కూడా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, గమనించాలి. ఎక్కడి వరకు? నాళికాపుంజ తొడుగు నుండి ఊర్ధ్వబాహ్య చర్మం వైపు, నాళికాపుంజ తొడుగు నుంచి అధోబాహ్య చర్మం వైపుకు కొన్ని మృదు కణాలు, ప్రత్యేక మృదు కణాలు అనేటివి ఉన్నాయి. వాటిని పుంజపు వ్యాపనాలు అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డైకాట్ లీఫ్లో పుంజపు వ్యాపనాలు ఏ కణాలతో తయారవుతాయి అనేది ప్రశ్న. ఏ కణాలతో తయారైతే అంటే ఏం చెప్పాలి? మృదు కణాలతో తయారవుతాయి అనేది ఆన్సర్. ఇవన్నీ ఏంటి? మృదు కణాలు. మరి ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే మళ్ళీ ఏకదళ బీజ పత్రంలో మృదు కణాలు ఉండవు, తేడా వస్తుంది, ఆడ దృఢ కణాలు వస్తుంది. ఇది డిఫరెంట్ అన్నట్టు. ద్విదళ బీజ పత్రంలో పుంజపు వ్యాపనాలు మృదు కణాలతో తయారైతే నెక్స్ట్ చెప్పబోయే ఏకదళ బీజ పత్రంలో పుంజపు వ్యాపనాలు దృఢ కణాలతో ఏర్పడతాయి. అందుకే గుర్తుంచుకోవాలి ఈ డిఫరెన్స్ను. నెక్స్ట్ ఏకదళ బీజ పత్రం గురించి చూద్దాం ఇప్పుడు. ఏకదళ బీజ పత్రాన్ని ఇంకో పేరుతో ఎట్లా పిలుస్తాము అంటే సమద్విపార్శ్వ పత్రం, ఐసోబైలేటరల్ లీఫ్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్ పదం గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఇంకో తెలుగు పదం కూడా గుర్తుపెట్టుకోవాలి. సమద్విపార్శ్వం. సమము అంటే సమానంగా. పత్రం ఎట్లుంటుంది? ఉదాహరణకు మొక్కజొన్న తీసుకోండి. పత్రం ఎలా ఉంటుందంటే ఇట్లా ఏటవాలుగా ఉంటుంది, మొక్క పైన ఏటవాలుగా ఉండటం వల్ల సన్లైట్ ఇటు పడుతుంటుంది, ఇటు పడుతుంటుంది, రెండు వైపులా పడుద్ది, సమానంగా పడుద్ది. సో సూర్యరశ్మి పత్రానికి రెండు వైపులా సమానంగా పడడం వల్ల రెండు వైపులా సేమ్ కలర్ ఉంటుంది పత్రం. ఇలాంటి పత్రాలను ఐసోబైలేటరల్ అంటాం, సమద్విపార్శ్వ పత్రం అంటాం. బేస్డ్ ఆన్ ద ట్రాపింగ్ ఆఫ్ సోలార్ లైట్, సన్లైట్. సూర్యరశ్మి ప్రసరించడం పత్రం పైన, దాన్ని బేస్ చేసుకునే పత్రాలకు పేరు పెట్టినాం. సో ఏకదళ బీజ పత్రానికి మరొక పేరేంది? ఐసోబైలేటరల్ లీఫ్, సమద్విపార్శ్వ పత్రం. ఇక్కడ సమద్విపార్శ్వ పత్రంలో ఒకటి రెండు తేడాను మనం అబ్జర్వ్ చేయాలి. చూద్దాం అది పిక్చర్ చూసి. ఈ సమద్విపార్శ్వ పత్రం, దీని తేడా ఏంటంటే మనకు ఒకటి రెండు తేడాలు ఉంటాయి, మనం గమనించాలి. ఇది ఊర్ధ్వబాహ్య చర్మం చూడండి, ఇది ఊర్ధ్వబాహ్య చర్మం, ఇది పత్రరంధ్రం. సో ఇది ఊర్ధ్వబాహ్య చర్మం, ఇది అధోబాహ్య చర్మం. రెండిట్లు ఉంది, అందులో ఉంది, ఇల్లు ఉంది. ఇది అవభాసిని.
సో పత్రాలలో అవబాసన కామన్గా ఉంటుంది. ఎందుకు ఇది ఉన్నది వాయుగతంగా వాతావరణంలో ఉంది కాబట్టి మరి సూర్యరశ్మి బాగా తాకుద్ది, ఉన్న నీరంతా పోద్ది లేకపోతే. కాబట్టి వాతావరణంలో ఉన్న భాగాలలో అవబాసన ఉండాల్సిందే ఉన్నది. అదే వేర్ల అవబాసన అవసరమా? అవసరం లేదు. సో ద్విదళ బీజపత్రంలో ఏకదళ బీజపత్రంలో ఇది సేమ్. ఇక తేడా యాడున్నది అంటే ఏకదళ బీజపత్రంలో పైన ఉన్న పత్రరంధ్రాలు కింద ఉన్న పత్రరంధ్రాల సంఖ్య సమానం. ఇది డిఫరెంట్. ద్విదళ బీజపత్రంలో ఊర్ధ్వబాహ్య చర్మంలో పత్రరంధ్రాలు ఉండవు, ఓన్లీ అధోబాహ్య చర్మంలో ఉంటాయి అని చదువుకున్నాం. ఏకదళ బీజపత్రానికి వచ్చేసరికి ఏం చదువుతున్నాం? ఊర్ధ్వ అధోబాహ్య చర్మాలలో సాధారణంగా పత్రరంధ్రాల సంఖ్య సమానం. ఈడ 5 ఉంటాయి, ఈడ 5 ఉంటాయి, ఈడ 15 ఉంటాయి, ఈడ 15 ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్. ఊర్ధ్వబాహ్య చర్మంలో అక్కడక్కడ పెద్ద పెద్ద కణాలు కనపడతాయి. ఇది కేవలం ఊర్ధ్వబాహ్య చర్మంలో మాత్రమే. ఈ కణాలను మోటార్ సెల్స్ అని పిలుస్తారు. మోటార్ సెల్స్ లేదా బుల్లీ ఫామ్ సెల్స్ అని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్. సో సమద్విపార్శ్వ పత్రంలో ఏకదళ బీజపత్రంలో ఊర్ధ్వబాహ్య చర్మంలో మాత్రమే ఓన్లీ ఎడాక్సైల్. ఎడాక్సైల్ అంటే ఏంది? అభ్యక్ష స్థలం. ఓన్లీ ఎడాక్సైల్ సైడ్లో మాత్రమే, ఎడాక్సైల్ ఎపిడెర్మిస్లో మాత్రమే కొన్ని కణాలు మిగిలిన బాహ్య చర్మ కణాల కన్నా భిన్నంగా పెద్దగా ఉంటాయి. ఆ కణాలను ఏమనాలి? బుల్లీ ఫామ్ సెల్స్ అంటాం, మోటారు కణాలు అంటాం. మరి ఈ కణాలు అదో బాహ్య చర్మంలో ఉంటాయంటే ఉండవు, ఓన్లీ ఊర్ధ్వబాహ్య చర్మం. ఊర్ధ్వబాహ్య చర్మం అంటే ఏంది? పై వైపు, ఇటువైపు. ఇట్లుందనుకో ఇటువైపు అన్నట్టు, ఇటువైపు అదో. ఈ మరి ఏం పని చేస్తాయి? ఇటువైపు ఉన్న ఈ కణాలు, అక్కడక్కడ ఉన్న పెద్ద సైజులో ఉన్న ఈ ప్రత్యేక కణాలు ఏం చేస్తాయి అంటే, ఒకవేళ వాతావరణంలో నీరు తేమగా ఉందనుకుందాం, అప్పుడు ఈ కణాలు ఇట్లా పెద్దగా ఉబ్బుతాయి. చూడండి మోటార్ కణాలు ఎట్లున్నాయి. కొన్ని కణాలు మాత్రమే చాలా పెద్ద సైజులో పెద్దగా ఉంటాయి. సో ఈ బుల్లీ ఫామ్ కణంలో ఇప్పుడు ఏమున్నది? వాతావరణం ఎట్లుంది? తేమగా ఉంది కాబట్టి ఇందులో వాటర్ చేరుద్ది. బుల్లీ ఫామ్ కణాల్లో వాటర్ చేరటం వల్ల కణం ఎట్లయింది? బెలూన్ లాగా ఉబ్బింది. కాబట్టి ఇప్పుడు పత్రం ఇట్లా విప్పారినట్టు ఉంటుంది. వాతావరణంలో తేమ ఉన్నప్పుడు గడ్డి జాతి మొక్కలు, మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇంకా ఇతర గడ్డి అన్నీ కూడా మంచిగా పత్రాలు ఇట్లా విప్పారినట్టుండి ఉపరితలం పెరుగుద్ది. పత్ర ఉపరితలం అనేది ఎక్కువ అయింది. ఒకవేళ వాతావరణం డ్రై కండిషన్ ఉంది, పూర్తిగా పొడి పొడిగా ఉంది, నీరు లేదు, తేమ లేదు, ఎండాకాలం పరిస్థితులు, కరువు పరిస్థితులు ఉన్నాయనుకో, అప్పుడు ఈ కణాలలో ఉన్న నీరు ఏమైంది? బయటికి పోయి ఈ కణాలన్నీ కూడా శ్లెద స్థితిలోకి వస్తాయి. శ్లెదము అంటే ఏంది? ముడుచుకొని పోతాయి. ఏంటి? బుల్లిఫామ్ కణాలు. ఎప్పుడైతే ముడుచుకొని పోతాయో అప్పుడు లీఫ్ అనేది గడియారం స్ప్రింగులాగా చుట్టుకొని పోద్ది. అందుకే గడ్డి జాతి లీఫ్లు ఎట్లా ముడుచుకొని పోతాయి. సో గడ్డి జాతి పత్రాలు వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మోటారు కణాలు అనేటివి శ్లెద స్థితికి వచ్చి పత్రం అనేది గడియారం స్ట్రింగులాగా చుట్టుకొని పోద్ది. ఇది ఒక సేఫ్టీ మెకానిజం. పత్రం చచ్చిపోకుండా ఉండడానికి ఇది ఒక సేఫ్టీ మెకానిజం. నీరున్నప్పుడు ఒకలాగుంటుంది, నీరు లేకుండా. ఇది బుల్లిఫామ్ కణాల యొక్క పని. ఈ మధ్యనున్న దాన్ని ఏమని పిలవాలి? మీసోఫైల్. తెలుగులో ఏమంటాం? పత్రాంతరం. సో మీసోఫైల్ ఇంగ్లీష్లో. ఇక్కడ ఇంకొక తేడా కనపడుద్ది ద్విదళ బీజపత్రానికి ఏకదళ బీజపత్రానికి. చూడండి ఇదంతా స్పాంజ్ కణాలే ఉన్నాయి, ఇవన్నీ స్పంజ్ కణాలే. కానీ అక్కడే ఉండే 2-3 వరుసలలో స్తంభ కణాలు ఉండే, తర్వాత కింది వైపు స్పంజ్ ఉండే. కానీ ఈడే ఉంది అంత స్పంజే ఉంది. వాస్తవంగా అంత స్పంజే ఉంటుందా అంటే అట్లా కాదు. ఈడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఉంటే స్తంభ కణాలన్న ఉంటుంది, ఉంటే స్తంభ కణజాలం అన్నా ఉంటుంది, ఆర్ లేదా స్పంజ్ కణజాలం అన్నా ఉంటుంది. మొత్తం పత్రాంతరం అంతా ఉంటే ఏదో ఒకటే ఉంటుంది, స్తంభ కణజాలం అన్న ఉంటుంది లేదా స్పంజ్ కణజాలం అన్న ఉంటుంది. అంతేగాని రెండు మాత్రం ఉండవు ఈడ. అదే డైకాట్ లీఫ్లో పై వైపు స్తంభం ఉంది, కింది వైపు స్పంజ్ ఉంది. కానీ ఇక్కడ ఏముంటుంది? ఉంటే స్తంభ కణజాలమే ఉంటుంది పత్రాంతరం అంతా, లేదా స్పంజ్ కణజాలం అని ఉంటుంది. కానీ ఇక్కడ వీడేం తీసుకున్నాడు? స్పంజ్ తీసుకున్నాడు. సో స్తంభ కణజాలం కూడా ఛాన్స్ ఉంది. ఇలా అర్ధరేణువులు ఎట్లుంటాయి అంటే ప్రతి వరుసలో, ఇప్పుడు ఇదంతా స్తంభ కణాల వరుస, ఇది స్తంభ కణాల వరుస, దాదాపుగా సంఖ్య సేమ్ ఉంటుంది, హరితరేణువుల సంఖ్య సేమ్ ఉంటుంది.
కాబట్టి ఇది సిమిలర్ కలర్లో ఉంటుంది. ఇటువైపు అయినా సేమ్ కలర్ ఉంటుంది. ఇదంతా ఊర్ధ్వబాహ్య చర్మం కదా, ఇటువైపుది. సమద్విపార్శ్వపత్రం అంటే ఏంది, ఇటువైపు అడాక్సైల్ సైడ్, ఇటు అబాక్సైల్ సైడ్. ఇటు సేమ్ కలర్ ఉందంటే అర్థమైంది, ఇటు సేమ్ హరితరేణులు కూడా ఉన్నట్టే కదా. కాబట్టి ప్రతి వరుసలో దాదాపుగా సేమ్ హరితరేణువులు ఉంటాయి. ఈ వరుస తీసుకున్న అన్నీ ఉంటాయి, ఈ వరుస తీసుకున్న అన్నీ ఉంటాయి. అన్ని వరుసలలో హరితరేణుల సంఖ్య సేమ్ ఉంటుంది. అన్ని కణాలు ఒకే రకమైన కణాలు ఉంటాయి. ఉంటే స్పంజన్ ఉంటుంది, ఉంటే స్తంభాన్ని ఉంటుంది. ఈ తేడాన్ని ఒకటి గుర్తుపెట్టినాం. రెండోది, నాలికా పుంజాలు ఫైబరస్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత అన్నట్టు, ఫైబరస్ వాస్కులర్ బండిల్. ఇగో ఇది వాస్కులర్ బండిల్, ఇది వాస్కులర్ బండిల్. వాస్కులర్ బండిల్ ఎట్లుంటాయి అంటే ఫైబరస్గా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అంటే ఫైబ్రో వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్. నాలికా పుంజం చుట్టూ ఫైబర్స్ ఉంటాయి, నారలు ఉంటాయి. సో ఫైబరస్ వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మోనోకాట్ లీఫ్. ఇలా ఈ కణాలు నాలికా పుంజం చుట్టూ ఒక దండలాగా గుండ్రగా పూలదండ దానికి వేసినట్టు కనపడుద్ది. అందుకే ఇలాంటి అమరికను క్రాంజ్ అనాటమీ అని పిలుస్తారు. సో క్రాంజ్ అనాటమీ. సో ఏకదళ బీజ పత్రం క్రాంజ్ అనాటమీని సూచిస్తుంది. క్రాంజ్ అంటే పూలదండ అని అర్థం జర్మన్ లాంగ్వేజ్లో. జర్మనీ భాషలో క్రాంజ్ అంటే పూలదండ. అంటే నాలికా పుంజం చుట్టూ ఏమున్నది, నారలు ఉన్నాయి. సో ఫైబరస్ వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మోనోకాట్ లీఫ్. సో ఇది దారువు, ఇది పోషక కణజాలం. దారువు పోషక కణజాలం ఉంటుంది, మధ్యన విభాజ్య కణజాలం ఉండదు, ఏకదళ బీజాలలో ఉండదు. నెక్స్ట్ ఇవి పుంజపు వ్యాపనాలు, ఎక్స్టెన్షన్స్ ఇటువైపు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి. సో ఇవి ఏ కణాలతో నిర్మితం అనుకున్నాం, ఇందాకనే అనుకున్నాం, దృఢ కణాలతో నిర్మితం. అదే అందులో అయితే మృదు కణాలతో నిర్మితం. ఇది డిఫరెన్స్ అన్నట్టు, ఏకదళ బీజ పత్రానికి ద్విదళ బీజ పత్రానికి డిఫరెంట్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ ఏకదళ బీజ పత్రం, బుల్లిఫామ్ కణాలు కనిపిస్తున్నాయి చూడవచ్చు మనం, మోటార్ సెల్స్ అంటాం. బుల్లిఫామ్ కణాలు నీటిని శోషించి స్ఫీతమైనప్పుడు పత్రతలం బహిర్గతం అవుతుంది, అంటే ఇట్లా పత్రం విప్పారుతుంది. నీటి ప్రతిబలం వల్ల బుల్లిఫామ్ కణాలు శ్లేధస్థితి చెందితే నష్టాన్ని తగ్గించడానికి ఈ కణాలు పత్రాలు లోపల వైపుకు చుట్టుకునేటట్లు చేస్తాయి. సో వాటర్ స్ట్రెస్ అంటే ఏంది, నీళ్ళు లేకపోవడం. నీటి ప్రతిబలము అంటే ఏంది అర్థం, నీళ్ళు లేకపోవడం, కరువు పరిస్థితి అని అర్థం. అప్పుడు ఏమైతే బుల్లిఫామ్ కణాలు ముడుచుకుంటాయి, కాబట్టి అది రోల్ అవుతుంటుంది, లీఫ్ అంతా గడియార స్ప్రింగ్ లాగా రోల్ అయింది. సో నాలికా పుంజాలు దాదాపు ఒకే పరిమాణంలో ఉండటం వల్ల ఏకదళ బీజ పత్రాలు సమాంతర ఇండ్ల వ్యాపనాన్ని చూపెడుతుంది, ప్రదర్శిస్తుంది. సో ఇక్కడ నాలికా పుంజాలు ఎన్నెన్ని ఉండని కాక అన్ని సేమ్ సైజు ఉంటాయి. సో ఇక్కడ మనకు పిక్చర్లో ఒకటే నాలికా పుంజం ఉంది, కానీ ఇక్కడ కూడా సేమ్ నాలికా పుంజం, సేమ్ సైజ్. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే సమాంతర ఇండ్ల వ్యాపనం ఉన్నది అని అర్థం. సమాంతర ఇండ్ల వ్యాపనం అంటే మీకు ఐడియా ఉండాలి. పత్రం, అరటి పత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అరటి పత్రం ఎట్లుంటుంది, ఇలా కనిపిస్తుంది అరటి పత్రం. సో ఇక్కడ వీన్స్ ఎట్లుంటాయి అంటే ఇలా కనపడతాయి వీన్స్. సో దీన్ని సమాంతర ఇండ్ల వ్యాపనం అంటాం. ఇలా సమాంతర ఇండ్ల వ్యాపనం ఉన్నది అంటే అర్థమైంది, నాలికా పుంజాలన్నీ కూడా సేమ్ సైజు ఉన్నాయి అని అర్థం. ఇక్కడ నాలికా పుంజం ఉంటుంది, ఇక్కడ ఉంటాయి, ఇవన్నీ నాలికా పుంజాలే. సో ఈ నాలికా పుంజాలన్నీ కూడా ఎట్లుంటాయి, సేమ్ సైజు ఉంటాయి. ఎక్కడ జూమ్ చేసి అక్కడ వాస్కులర్ బండిల్ సైజ్ సేమ్ ఉంటుంది. అట్లా ఉన్నది అంటే అర్థం అది సమాంతర ఈనెల వ్యాపనం, ప్యారలల్ వెనేషన్ అని పిలుస్తాం. ఇది ఏకదళ బీజ పత్రం గురించి. రైట్, నెక్స్ట్ సెకండరీ గ్రోత్, ద్వితీయ వృద్ధి. ఇది కొద్దిగా జాగ్రత్తగా వినాలి, 1-2 పాయింట్లు ఇంపార్టెంట్ వస్తుంది. ఓవరాల్గా ద్వితీయ వృద్ధిలో మనం ఒక 8 నుంచి 10 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఆ 8 నుంచి 10 పాయింట్లు ఏంటిది, ఈ టాపిక్ అంతా ఈ 8 నుంచి 10 పాయింట్లకు లింక్ అయి ఉంటుంది, సెంట్రల్ పాయింట్ అన్నట్టు. ఆ పాయింట్లు గుర్తుంచుకుంటే మిగతాదంతా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో అవేంటియో నేను అక్కడక్కడ చెప్తా, అవి మీరు గుర్తుంచుకోవాలి. సెకండరీ గ్రోత్, ద్వితీయ వృద్ధి. మరి ప్రాథమిక వృద్ధి అంటే ఏంది, మొక్క లేతగా ఉన్నప్పుడు జరిగే వృద్ధిని ప్రాథమిక వృద్ధి అంటాం. మొక్క ముదురుతూ ఉంటే జరిగే వృద్ధిని ద్వితీయ వృద్ధి అని పిలుస్తాం. సో అగ్రవిభాజ్య కణజాలం ద్వారా వేర్లు, కాండాలు పొడవు పెరుగుతాయి. సో అగ్రవిభాజ్య కణజాలాలు ఆడుంటాయి అగ్రాలలో, వేరగ్రంలో ఉంటుంది, కాండం అగ్రంలో ఉంటుంది. అది విభజన జరిగితే వేరు పెరుగుద్ది, ఇటు కిందికి వేరు పెరుగుద్ది, పైకి కాండం పెరుగుద్ది. అంటే పొడవు పెరగడానికి ఏది కావాలి, అగ్రవిభాజ్య కణజాలం కావాలి.
సో దీన్ని ప్రాథమిక పెరుగుదల అంటాం. చిన్నగా ఉన్న చెట్టు పొడుగు పెరుగుతుంది, దాన్ని ప్రాథమిక విభజన. ఇప్పుడు పొడుగు పెడితే సరిపోదు, చుట్టుకొలత కూడా పెరగాలి, లావు కూడా కావాలి, ఇట్లా ఎడల్పు కావాలి, చుట్టుకొలత కూడా పెరగాలి. దాన్ని ద్వితీయ వృద్ధి అంటాం. ప్రాథమిక వృద్ధిలో మొక్క పొడుగు పెరుగుద్ది, ద్వితీయ వృద్ధిలో మొక్క చుట్టుకొలత పెరుగుద్ది, రిత్ పెరుగుద్ది అన్నట్టు. గిర్త్, ఇగో ఇది గిర్త్. గిర్త్ అంటే ఏంది? చుట్టుకొలత, గిర్త్ పెరగాలి. ఈ గిర్తు ఏ మొక్కలలో పెరుగుద్ది అంటే ద్విదళ బీజ మొక్కలలో మాత్రమే పాసిబుల్. కాండంలో పెరుగుద్ది సైజు, వేర్లో పెరుగుద్ది. ఉదాహరణకు యాప చెట్టు చూసుకో, మర్రి చెట్టు చూసుకో, వేర్లు లావే ఉంటాయి, కాండాలు లావే ఉంటాయి. దీన్ని ద్వితీయ వృద్ధి అని పిలుస్తాం. మరి ఈ సెకండరీ గ్రోత్లో రెండోసారి జరిగే ఈ వృద్ధిలో, చుట్టుకొలత పెరగడానికి జరిగే వృద్ధిలో పార్శ్వ విభాజ్య కణజాలాలు పాల్గొంటాయి. పార్శ్వ విభాజ్య కణజాలాలు అంటే ఏంది? పార్శ్వ విభాజ్య కణజాలాలు రెండు, ఒకటి నాలికా విభాజ్య కణజాలం, రెండు బెండు విభాజ్య కణజాలం. నాలికా విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుంది? నాలికా పుంజాలలో ఉంటుంది. బెండు విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుంది? వలకలంలో ఉంటుంది. నాలికా విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుంది? ప్రసరణ స్తంభం లోపల ఉంటుంది. బెండు విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుంది? వలకలంలో ఉంటుంది. వలకలం ఏడ ఉంటుంది? ప్రసరణ స్తంభానికి వెలుపల ఉంటుంది. మనం ఇందాక అనుకున్నది చూడండి, ప్రసరణ స్తంభం లోపల జరిగే మార్పులు, ప్రసరణ స్తంభం వెలుపల జరిగే మార్పులు. ప్రసరణ స్తంభం లోపల జరిగే మార్పులు అంటే నాలికా పుంజాలలో జరిగే మార్పులు. ప్రసరణ స్తంభం వెలుపల జరిగే మార్పులు అంటే వలకలంలో జరిగే బెండు విభాజ్య కణజాలంలో మార్పులు. సో ఈ రెండింటి గురించి మనం చదువుకుంటాం. ఈ రెండింటిని కలిపి ఏమని పిలుస్తాం? పార్శ్వ విభాజ్య కణజాలాలు అంటాం. ఈ రెండు ద్వితీయ వృద్ధిలో పాల్గొంటాయి. ఇప్పుడు నాలికా విభాజ్య కణావళి వలయం గురించి చూద్దాం. ఫస్ట్ నాలికా దీని గురించి చూద్దాం. ఫస్ట్ దాని గురించి, నాలికా విభాజ్య కణావళి వలయం తయారు కావటం. ఎందులో? డైకాట్ స్టెమ్లో. మనం ఇక డైకాట్ స్టెమ్ గురించి మాట్లాడతాం. డైకాట్ స్టెమ్ చుట్టుకొలత పెరగాలి కదా, గిర్తు పెరగాలి, ద్వితీయ వృద్ధి జరగాలి. అదే ఎట్లా జరుగుద్దో చూద్దాం. సో ద్విదళ బీజ కాండం ద్వితీయ వృద్ధి జరిగి ఆ కాండం యొక్క చుట్టుకొలత పెరగాలి, గిర్తు పెరగాలి. ద్విదళ బీజ కాండంలో ఎలాంటి నాలికా పుంజాలు ఉంటాయి అనుకున్నాం? యూస్టీల్ ఉంటుందని చదువుకున్నాం. యూస్టీల్ అంటే ఏంది? 4 నుండి 20 నాలికా పుంజాలు ఒకే ఒక వరుసలో అమరి ఉంటే దానిని యూస్టీల్ అంటాం. సో ద్విదళ బీజ కాండంలో యూస్టీల్ ఉంది. సో ఈ యూస్టీల్లో పోషక కణజాలం బయటి వైపు ఉంటుంది, దారువు లోపలి వైపుకు ఉంటుంది. రైట్? ఉన్నది. మధ్యలో ఉన్నది విభాజ్య కణజాలం ఉన్నది. సో ప్రతి నాలికా పుంజం మధ్యలో ఉన్న ఈ విభాజ్య కణజాలాన్ని ఏమని పిలవాలి అంటే కేంబియం అని పిలవాలి. సో బయటి వైపు ఏముంటుంది? ఫ్లోయం. దవ్వ వైపు ఏముంటుంది? జైలం. మధ్యలో ఏమున్నది? కేంబియం. ఈ కేంబియం ఎక్కడుంది? నాలికా పుంజం లోపల ఉంది. కేంబియాన్ని తెలుగులో ఏమంటాం? విభాజ్య కణజాలం అంటాం. ఇది ఎక్కడున్నది? లోపల ఉంది, నాలికా పుంజం లోపల ఉంది. కాబట్టి పుంజాంతస్థ విభాజ్య కణజాలం అని పిలుస్తాం తెలుగులో. సో ఈ విభాజ్య కణజాలం ఏడుంది అంటే ఏం చెప్పాలి? నాలికా పుంజం లోపల ఉన్నది. కాబట్టి ఇలాంటి విభాజ్య కణజాలాన్ని తెలుగులో ఏమంటున్నాం? పుంజాంతస్థ అంటే పుంజం లోపల. ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలవాలి? ఇంట్రాఫేసిక్యులార్ కేంబియం అని పిలుస్తాం. సో వీలైతే ఇంగ్లీష్ పదము తెలుగు పదము రెండు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇంట్రా అంటే ఏంది? నాలికా పుంజం లోపల. ఫేసిక్యులార్ కేంబియం అంటే విభాజ్య కణజాలం. ఇక్కడ గ్రీన్ కలర్లో కనపడేది ఇంట్రాఫేసిక్యులార్ కేంబియం అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి నాలికా పుంజాల మధ్య ఈ ఖాళీ ప్లేస్ని ఏమని పిలవాలి అంటే దవ్వ రేఖలు అని పిలుస్తాం. దవ్వ రేఖలు. నాలికా పుంజాల మధ్య ఉన్న ఖాళీ ప్లేస్ను దవ్వ రేఖలు అంటాం. ఇది దవ్వ, ఈ మధ్యలో ఉన్నదాన్ని దవ్వ. నాలికా పుంజాల మధ్య దవ్వరేఖలు. ఈ దవ్వరేఖలలో ఏ కణజాలం ఉంటుంది?
ఏడ సందు ఉంటే ఆ సందులో ఉండే ఏ కణజాలం? మృదు కణజాలం. దాన్ని సందాయక కణజాలం అంటాం. సో నాలికా పుంజాల మధ్య ఉన్న కణజాలం అంతా కూడా మృదు కణాలే. ఈ మృదు కణాలలో ఏదో ఒక వరుస విభాజ్య కణాలుగా రూపాంతరం చెందుతాయి. చూడండి, దవ్వరేఖలలో ఉన్న కణాలు ఏంటివి? మృదు కణాలు. మృదు కణాలు ఎట్లా రూపాంతరం చెందుతున్నాయి చూడండి, విభాజ్య కణాలుగా రూపాంతరం చెందుతున్నాయి. సో నాలికా పుంజాల మధ్య కొత్తగా విభాజ్య కణాలు ఏర్పడుతున్నాయి. నాలికా పుంజాల మధ్య కొత్తగా విభాజ్య కణాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ విభాజ్య కణాలను ఏమని పిలవాలి? ఇది కూడా విభాజ్య కణజాలమే. ఇంతకుముందు నాలికా పుంజంలో ఉన్నది కూడా విభాజ్య కణజాలమే. కాబట్టి వీటిని ఏమని పిలవాలి? పుంజాంతర విభాజ్య కణజాలం అని పిలవాలి. సో తేడా ఉన్నది, గమనించాలి రెండిటికి. ఇదేమో పుంజాంతస్థ, ఇదేంది పుంజాంతర. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం వీటిని? ఇంటర్ ఫేసిక్యులార్ కేంబియం అని పిలుస్తాం. ఇంటర్ ఫేసిక్యులార్ కేంబియం. ఇక్కడ ఏం పిలిచినాం? ఇది ఇంట్రా ఫేసిక్యులార్ కేంబియం. ఈడేం పిలిచినాం? ఇంటర్ ఫేసిక్యులార్ కేంబియం. సో మొత్తం మీద దవ్వరేఖలలో ఉన్న మృదు కణాలు విభాజ్య కణాలుగా మారి నాలికాపుంజంలో ఉన్న విభాజ్య కణజాలం రెండు జాయిన్ అవుతాయి. జాయిన్ అయి ఒక వలయం ఏర్పడింది. చూడండి, ఈ వలయాన్నే నాలికా విభాజ్య కణావళి వలయము అని పిలుస్తాం. ఈ వలయాన్ని ఏమని పిలిచినాం? నాలికా విభాజ్య కణావళి వలయం అని పిలవాలి. సో నాలికా విభాజ్య కణావళి వలయం ఎట్లా ఏర్పడింది? సో ఇంటర్ఫేసిక్యులార్ కేంబియం, ఇంట్రాఫేసిక్యులార్ కేంబియం ఆర్ జాయిన్డ్ టు ఈచ్ అదర్. Therefore, it gives a circle that is called vascular cambium ring. దాన్ని నాలికా విభాజ్య కణావళి వలయం అంటాం. ఇది ఎట్లా ఫామ్ అయింది అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇది అర్థమైతేనే నెక్స్ట్ చెప్పేది అర్థమైంది. నాలికా పుంజాల మధ్య ఉన్న ఖాళీ ప్లేస్ని ఏమనాలి? దవ్వరేఖలు అని పిలిచినాం. ఇది విభాజ్య కణజాలమే, ఇది కూడా విభాజ్య కణజాలమే. ఇది వరకు క్లియర్ కదా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విభాజ్య కణావళి వలయం ఎలా యాక్టివ్ అవుతుంది అనేది. యాక్టివ్ విభాజ్య కణావళి వలయం క్రియాశీలత చెందటం. నాలికా విభాజ్య కణావళి వలయం ఏర్పడడం ఒక ఎత్తు, ఇప్పుడు క్రియాశీలం చెందాలి. సో ఇట్లా రౌండ్గా ఏర్పడ్డ ఈ వలయం విభజన జరుగుతుంది. ఇప్పుడు విభజనలు జరుగుతాయి, జరిగి కొత్త కణాలను ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆల్రెడీ లోపల వైపుకి ఏమున్నది? జైలం ఉంది. ఆల్రెడీ ఉన్న జైలం కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? ప్రైమరీ జైలం అని పిలుస్తాం. బయట వైపు ఏమున్నది? ఫ్లోయం ఉంది. సో ఆల్రెడీ ఉన్నది కాబట్టి దీన్ని ఏమని పిలవాలి? ప్రైమరీ ఫ్లోయం అని పిలుస్తాం, ప్రాథమిక పోషక కణజాలం. ఇప్పుడు విభజనలు జరుగుతుంది. విభజనలు జరిగి కొత్త కణజాలం ఏర్పడ్డది. ఇప్పుడు కొత్తగా లోపల వైపు ఏర్పడ్డ కణజాలం ఏంటిది? జైలం. రెండోసారి ఏర్పడ్డ జైలం ఇది. కాబట్టి దీన్ని ఏమని పిలవాలి? సెకండ్ సారి ఏర్పడ్డ జైలము అని పిలవాలి. ద్వితీయ దారువు. ఆల్రెడీ ఉన్నదాన్ని ఏమన్నాం? ప్రాథమిక దారువు, లేతగా ఉన్నప్పుడు. కొత్తగా ఏర్పడ్డది ఇప్పుడు, అంటే లోపల వైపుకు అదనంగా కొత్తగా దారువు ఏర్పడ్డది. దేని నుంచి? విభాజ్య కణజాలం నుండి. ఏ విభాజ్య కణజాలం? నాలికాపుంజంలో ఉన్న విభాజ్య కణజాలం. చూడండి, అదనంగా ఏర్పడ్డది ఇదంతా కూడా కొత్తగా. దీన్ని ద్వితీయ దారువు అంటాం. అలాగే పైవైపు కూడా కణజాలం ఏర్పడుతుంది. పైవైపు కొత్తగా ఏర్పడుతుంది చూడండి. సో పైవైపు అదనంగా ఏర్పడ్డ కణజాలం ఏంటిది అంటే ద్వితీయ పోషక కణజాలం. సో దీన్ని ఏమని పిలవాలి? ద్వితీయ పోషక కణజాలం. ద్వితీయ పోషక కణజాలం ఏర్పడేది పైవైపున. మరి రెండిట్లో ఏది ఎక్కువ ఏర్పడుతుంది అంటే దారువు ఎక్కువ ఏర్పడుతుంది. ఎందుకంటే అదే తర్వాత కట్టెగా మారేది, వుడ్గా మారేది. సో ద్వితీయ వృద్ధిలో ఎక్కువ మొత్తంలో ఏర్పడే కణజాలం ఏది అంటే ద్వితీయ దారువు. లోపల వైపు ఎక్కువ క్రియావంతంగా ఉంటుంది, బయట వైపు తక్కువ క్రియావంతంగా ఉంటుంది. వీటిని ద్వితీయ కణజాలాలు అని పిలుస్తారు. ద్వితీయ కణజాలాలు. మరి రెండు ద్వితీయ కణజాలాలు ఎక్కడి నుండి పుట్టినాయి అంటే నాలికాపుంజం లోపల ఉన్న విభాజ్య కణజాలం నుండి పుట్టినాయి. ఈ విభాజ్య కణజాలం ఉందిగా, ఇది దీని నుంచోలే పుట్టినాయి.
ఇందులో వాస్తవంగా రెండు రకాల కణాలు ఉంటాయి. ఒకటి రేఖా కణాలు ఉంటాయి, ఇంకొకటి తర్కురూప కణాలు ఉంటాయి. సో వీటిని ఆరంభ కణాలు, ఇనిషియల్స్ అని పిలుస్తాం. ఆరంభము అంటే ఏంది? స్టార్టింగ్ సెల్స్. సో నాళికా పుంజం యొక్క వలయంలో విభాజ్య కణజాలం యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ కావాలంటే అందులో ఎలాంటి కణాలు ఉన్నాయి అనుకున్నాం? రేఖా ఆరంభ కణాలు ఉన్నాయి, తర్కురూప ఆరంభ కణాలు ఉన్నాయి. ఈ తర్కురూప ఆరంభ కణాలు విభజన జరిగి లోపల వైపుకు దారువు, వెలుపల వైపుకు పోషక కణజాలాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ద్వితీయ పోషక కణజాలాన్ని, ద్వితీయ దారువును ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు కొత్తవి తయారు కావడానికి కారణమైన కణాలు ఏంటి? తర్కురూప ఆరంభ కణాలు. ఇది ఇంపార్టెంట్. సో ద్వితీయ ప్రసరణ కణజాలాలు ఏ కణాల నుండి పుట్టినాయి? తర్కురూప ఆరంభ కణాల నుండి పుట్టినాయి. నెక్స్ట్ ఇందులోనే రేఖా ఆరంభ కణాలు కూడా ఉంటాయి. రేఖా ఆరంభ కణాలు నాళికాపుంజంలో ఉన్న వాటిలో ఉంటాయి, ఇందులో కూడా ఉంటాయి. ఇందులో అంటే ఏంది? ఇంటర్ఫేసిక్యులర్ కేమియంలో కూడా ఉంటాయి. ఇక్కడ కొత్త కణాలు పుట్టి రేఖల్లాగా ఏర్పడతాయి. ఇట్లా రేఖలు లాంటివి ఏర్పడతాయి. ఈ భాగంలో ఈ దవరేఖలలో రేఖలు లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ రేఖలలో నాళికాపుంజంలో కూడా రేఖలు ఏర్పడతాయి. ఈ పై వైపు ఏర్పడ్డ రేఖనేమో పోషక కణజాల రేఖ అంటాం, ఈ కింది వైపు ఏర్పడ్డ రేఖనేమో దారు రేఖలు అని పిలుస్తాం. సో రెండు నాళికాపుంజాల మధ్య ఉన్న దాన్ని దవ్వరేఖలు అంటాం. నాళికాపుంజం లోపల కూడా పోషక కణజాలంలో కూడా రేఖలు ఏర్పడతాయి. రేఖలు అంటే ఏం లేదు, సింపుల్గా కొన్ని కణాలు మృదు కణాలుగా టర్న్ అవుతాయి. సో విభాజ్య కణాలు విభజనలు చెంది మళ్ళీ మృదు కణాలను ఏర్పరుస్తాయి. అవి మనకు రేఖల్లాగా కనపడతాయి. పోషక కణజాలంలో కనపడే మృదు కణాల వరుసను పోషక కణజాల రేఖలు అంటాం. దారువులో కనపడే మృదు కణాల వరుసను దారు రేఖలు అంటాం. నాళికాపుంజాల మధ్య కనపడే వాటిని దవ్వరేఖలు అంటాం. ఈ రేఖలు సన్నగా ఉన్నాయి అనుకో, ఉదాహరణకు ఇవి సన్నగా ఉంటే ఈ కలప నాణ్యంగా ఉంటుంది. సన్నగా ఉండాలి రేఖలు. ఏంటి? దారు రేఖలు కానీ, పోషక కణజాల రేఖలు కానీ, దవ్వరేఖలు కానీ సన్నగా ఉంటే ఆ కలప నాణ్యమైన కలప. పిక్నోజైలిక్ వుడ్ అంటాం దాన్ని. ఎగ్జాంపుల్ పైనస్ వుడ్, అది చాలా నాణ్యమైన కలప. అందులో దారు రేఖలు, పోషక కణజాల రేఖలు, దవ్వరేఖలు అన్నీ కూడా సన్నగా నేరోగా ఉంటాయి. ఒకవేళ ఆ రేఖలు పెద్దగా ఉన్నాయి అనుకో, కలప నాణ్యమైనది కాదు, పెద్ద వాల్యూ ఉండదు. సో ఇది సెకండరీ గ్రోత్. ఇది ఏడ జరిగింది? ఇదంతా ప్రసవ స్తంభం లోపల జరుగుతుంది. ఈ మార్పు అంతా కూడా ప్రసవ స్తంభం లోపల కూడా ఏడ జరుగుతుంది? నాళికాపుంజాలలో జరుగుతుంది. సో నాళికాపుంజాలలో జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రసవ స్తంభం లోపల మార్పు అయ్యే ఈ పిక్చర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. నాళికాపుంజాలన్నీ ఒక వరుసలో ఉన్నాయి. ఎలాంటి నాళికాపుంజాలు? లోపల వైపు దారు, వెలుపల వైపు పోషక కణజాలం, మధ్యన విభాజ్య కణజాలం ఉంది. సో ఇది యూస్టిల్. తర్వాత ఇక్కడ ఏమైంది చూడండి, వలయం ఏర్పడ్డది. వలయం ఏర్పడాలంటే ఎన్ని కణజాలాలు కలవాలి? ఇంట్రాఫేసిక్యులర్, ఇంటర్ఫేసిక్యులర్ కేమియం రెండు కలిస్తే వలయం ఏర్పడ్డది. నెక్స్ట్ ఇక్కడ చూడండి విభజనలు జరుగుతున్నాయి. సో తర్కురూప ఆరంభ కణాలు విభజన జరిగినాయి. తర్కురూప ఆరంభ కణాలు అలాగే రేఖా ఆరంభ కణాలు విభజన జరిగినాయి. జరగటం వల్ల ఏమైంది? రేఖలు ఏర్పడ్డాయి. చూడండి ఇవన్నీ రేఖలు. ఏం రేఖలు ఇవి? పోషక కణజాల రేఖలు, దవ్వరేఖలు, తర్వాత దారు రేఖలు ఏర్పడ్డాయి. సో ఇలా రేఖలు క్లియర్ కనపడుతున్నాయి చూడండి, ఇవన్నీ రేఖలు. అలాగే కొత్త కణజాలాలు కూడా ఏర్పడ్డాయి. సో మొత్తం మీద ఈ ద్వితీయ వృద్ధిలోని వివిధ దశలు ఇవి. నెక్స్ట్ యాన్యువల్ రింగ్స్, వార్షిక వలయాలు. వార్షికము అంటే సంవత్సరం. ఒక సంవత్సరాన్ని వార్షికము అంటాం. సో ఒక సంవత్సరంలో ఏర్పడే వలయాన్ని వార్షిక వలయము అంటాం, యాన్యువల్ రింగ్ అంటాం. ఒక సంవత్సరంలో రింగ్ ఏర్పడాలంటే రెండు దారువులు ఏర్పడతాయి. ఇదొక దారువు, నెక్స్ట్ ఇంకొక దారువు. సో ఇంకొక దారువు ఏర్పడుతుంది. ఇందులో ఒక దారువు ఏమో ఈ రెండింటిని కలిపితే ఒక సంవత్సరంలో వాస్తవంగా రెండు వలయాలు ఏర్పడతాయి. ఈ రెండు వలయాలను కలిపి యాన్యువల్ రింగ్ అని పిలుస్తాం. సో యాన్యువల్ రింగ్లో వాస్తవంగా 2 రింగ్స్ ఉంటాయి, 2 సబ్ రింగ్స్ ఉంటాయి. అవి ఎట్లా ఏర్పడతాయి అని తెలుసుకునేదే ఇప్పుడు వార్షిక వలయాలు. వార్షిక వలయాలు వాస్తవంగా ట్రోపికల్ కంట్రీస్లో మాత్రమే కనపడుతుంది. ఇది ఇంపార్టెంట్ లైన్. సో ట్రోపికల్ అంటున్నా, టెంపరేట్ రీజియన్స్లో మాత్రమే కనపడుతుంది. టెంపరేట్ అంటే ఏంది?
సమశీతోష్ణ మండల ప్రాంతాలు. సమశీతోష్ణ మండల ప్రాంతాలు అంటే చల్లటి దేశాలు అని అర్థం. ఇంగ్లీష్లో ఏమనాలి వీటిని? టెంపరేట్ రీజియన్స్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సమశీతోష్ణ మండల ప్రాంతాలలో పెరిగే మొక్కలలో మాత్రమే వార్షిక వలయాలు ఏర్పడతాయి. రెండవ లైన్, ఋతువుల్లో తీవ్రమైన మార్పులున్న ప్రదేశాలలో మాత్రమే వార్షిక వలయాలు ఏర్పడతాయి. ఇది రెండవ లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఋతువుల్లో తీవ్రమైన మార్పులు అంటే ఏంది మరి? ఉదాహరణకు వేసవి కాలం వచ్చేసరికి 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది టెంపరేచర్. చలికాలం వచ్చేసరికి టెంపరేచర్ -26, -35 వస్తుంది. ఎండాకాలం ఏమో విపరీతమైన టెంపరేచర్, చలికాలం మళ్ళీ విపరీతమైన చల్లదనం. అంటే ఈ 35కి 35కి మధ్య ఎంత ఉంది గ్యాప్? 70 రావట్లేదు. మన దగ్గర మన ఇండియాలో -35 ఉంటుందా? ఎప్పుడే బాగా చలికాలం అంటే 5 డిగ్రీలు 6 డిగ్రీలు అట్లుంటుంది. కానీ ఇక్కడ ఎట్లుంది? కొన్ని దేశాలలో చూడండి -30లు. దీన్ని తీవ్రమైన మార్పు అని పిలుస్తాం, తీవ్రమైన వైవిధ్యం. సో ఎందులో? ఋతువుల్లో తీవ్రమైన మార్పు ఉన్న దేశాలలో మాత్రమే ఆ మొక్కలలో వార్షిక వలయాలు ఏర్పడతాయి. మరి మన భారతదేశం అలాంటి మార్పు ఉంటుందా? ఉండదు. కాబట్టి భారతదేశ మొక్కలలో వార్షిక వలయాలు ఏర్పడతాయా? ఏర్పడవు. కానీ రింగుల్ లాంటి స్ట్రక్చర్లు అయితే కనపడతాయి. ఇలాంటి రింగుల్ లాంటి స్ట్రక్చర్లు కనపడతాయి. వాటిని ఏమని పిలవాలి అంటే గ్రోత్ రింగ్స్ అని పిలవాలి. గ్రోత్ రింగ్స్. తెలుగులో వీటిని ఏమంటాం? పెరుగుదల గుర్తులు అని పిలుస్తాం. పెరుగుదల గుర్తులు. సో భారతదేశం లాంటి దేశాలలో, ఉష్ణమండల దేశాలలో మొక్కలలో వార్షిక వలయాలకు బదులు ఏం ఏర్పడతాయి? గ్రోత్ రింగ్స్, పెరుగుదల గుర్తులు. ఎందుకు అంటే ఏం చెప్పాలి? మనది ఉష్ణమండల దేశం. ఇంకొకటి ఏంది? ఋతువుల్లో తీవ్రమైన మార్పులు ఉండవు. మన దగ్గర ఎండాకాలం వానాకాలం అంటాం, కానీ వసంత ఋతువు గ్రీష్మ ఋతువు ఏ పేదో అయ్యనం, ఎందుకంటే తేడా ఉండదు పెద్దగా. అది సరే ఆ ఋతువులు అంటాం అనం అనేది పక్కకు. కానీ ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇక. రైట్. వసంత దారువు, శరద్దారువు. వసంత దారువుని ఇంగ్లీష్లో స్ప్రింగ్ వుడ్ అంటాం, శరద్దాను ఆటమ్ వుడ్ అంటాం. సో వసంత దారువు ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వర్షాలు పడ్డప్పుడు, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు, కొత్తగా పత్రాలు, కొత్తగా పుష్పాలు ఏర్పడతాయి. చెట్టు నిండా లేత పత్రాలు వస్తాయి, చెట్టు నిండా మంచి పుష్పాలు వస్తాయి. అంటే ఎక్కువ పత్రాలు, ఎక్కువ పుష్పాలు, అటు వర్షాలు పడుతున్నాయి, చెట్టు అనుకూలంగా ఉంది పెరుగుదలకు. ఆ సమయంలో ఏమైంది? మొక్కకు ఎక్కువ నీళ్లు కావాలి. ఎక్కువ నీళ్లు కావాలన్నప్పుడు దారు నాళాలు ఎక్కువ మొత్తంలో ఏర్పడతాయి. దారు ఎక్కువ ఏర్పడుతుంది. దారు అనేది ఎక్కువ మొత్తంలో ఏర్పడుతుంది. అలాగే దారులో ఉన్న దారునాళాలను చూస్తే ఇంత ఎడల్పు ఉంటాయి. ఈ క్యావిటీ, అవకాశిక అని పిలుస్తాం దీన్ని. సో దారునాళం యొక్క అవకాశికలు పెద్దగా ఉంటవి. దారునాళాల్లో ఉన్న అవకాశికలు ఎట్లున్నాయి చూడండి, చాలా విశాలంగా ఉన్నాయి. దారు ఎక్కువ మొత్తంలో ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా పత్రాలే, చాలా పుష్పాలే, నీళ్ళు ఎక్కువ కావాలి. కాబట్టి కొత్తగా దారు తయారైంది, ఎక్కువ మొత్తంలో దారు తయారైంది. ఇలాంటి దారువును వసంత దారువు అని పిలుస్తాం. సో అందుకే ఇది ఎట్లున్నది చూడండి, ఎక్కువ దారువు లేదు, మందంగా ఉంది దారువు. సో ఈ దారువును ఏమని పిలవాలి? వసంత దారువు. వసంత కాలంలో ఏర్పడుతుంది. ఇది వసంత ఋతువులో ఏర్పడుతుంది, వసంత దారువు. దీన్నే ఇంగ్లీష్లో ఏమని పిలవాలి? స్ప్రింగ్ వుడ్. దారువును వుడ్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ దీన్నే ఇంకేమని పిలవాలి? తొలి చేవ అని పిలవాలి. తొలి చేవను మరి ఇంగ్లీష్లో ఏమంటాం? ఎర్లీ వుడ్ అని పిలుస్తాం. ఎర్లీ వుడ్. సో ఇక్కడ వసంత దారువు, తొలి చేవ. తొలి అంటే మొట్టమొదటి ఏర్పడ్డది, చేవ అంటే దారు, వుడ్ అని అర్థం. సో వసంత కాలంలో ఏర్పడ్డ వుడ్డే ఫస్ట్ ఏర్పడ్డది అని అర్థం. అప్రాక్సిమేట్లీ ఇది ఎప్పుడు జరుగుద్ది? మన దగ్గర అయితే మాత్రం అనుకూలంగా డిసెంబర్ జనవరి ప్రాంతంలో జరుగుద్ది. మంచిగా ఆకులన్నీ వేస్తుంటే, కొత్త పూలు పూస్తుంటే, చెట్టు పెరుగుతూ ఉంటుంది, దారు ఏర్పడుతుంది, పుష్కలంగా ఏర్పడుతుంది. దారునాళాలు ఎడల్పు ఉంటాయి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎడల్పు ఉంటాయి దారునాళాల క్యావిటీ. నెక్స్ట్ ఇప్పుడు శరదృతువు. శరదృతువు ఎప్పుడు ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ మన దగ్గర ఏప్రిల్ ఆ టైంలో.
ఈ ఏప్రిల్లో నీరు అనేది తక్కువ ఉంటాయి, ఆకులన్నీ రాల్చేస్తాయి, పూలన్నీ రాలిపోతాయి, ఆకులు రాలుతాయి, పూలు రాలుతాయి. ఎందుకు రాలుతాయి అంటే నీళ్లు లేక. సో నీటి ఎద్దడిని తప్పించుకోవడానికి రాలుతాయి. సో ఈ టైంలో కూడా మరి పెరుగుదల అయితే ఆగదు, ఏదన్నా కానీ యజ్ఞం ఆగొద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో ఎంతో కొంత దారువు మాత్రం కొత్తగా తయారైద్ది. కానీ ఇప్పుడు ఏర్పడ్డ దారువు తక్కువ మొత్తంలో ఏర్పడుతుంది, తక్కువ మొత్తంలో దారువు అనేది ఏర్పడుతుంది. ఎందుకు మరి ఎక్కువ ఏర్పడలేదు అంటే ఉన్న పత్రాలు రాలిపోయినాయి, పుష్పాలు రాలిపోయినాయి, కాబట్టి నీళ్లు తక్కువ అవసరం, కాబట్టి దారువు తక్కువ దారువు ఏర్పడుతుంది కొత్తగా. రెండోసారి ఏర్పడ్డది కాబట్టి దీన్ని శరద్దారువు అని పిలుస్తాం. శరద్దారువు, దీన్ని ఇంగ్లీష్లో ఆటమ్ వుడ్ అని పిలుస్తాం, ఆటమ్ వుడ్. దీన్నే మలిచేవ అని కూడా పిలుస్తాం. మలి అంటే ఏంది అర్థం? రెండోసారి అని అర్థం. లేట్ వుడ్ అని పిలుస్తాం, రెండోసారి ఏర్పడ్డ వుడ్. అయితే దారు ఇక్కడ ఎట్లుంది? తక్కువ మొత్తంలో ఏర్పడేది. దారుణాల క్యావిటీ ఎట్లుంది? లోపల ఉన్న ఖాళీ ప్లేస్ తక్కువ ఉంటుంది, నేరోగా ఉంటుంది. అందుకే దారుణాలన్నీ దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉండటం వల్ల సాంద్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి దారు తక్కువ ఏర్పడవచ్చు కానీ గట్టిగా ఉంటుంది. దేంతో పోలిస్తే మొదలు ఏర్పడ్డ దారువేమో లూజుగా లేత వర్ణంలో ఉంటే తర్వాత ఏర్పడ్డ దారువేమో గాఢంగా ఉంటుంది, చాలా గాఢ వర్ణంలో ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒక వలయంలో ఏర్పడ్డది, కాకపోతే సన్నగా ఉండాలి ఇది. సో బయటదేమో ఫస్ట్ ఏర్పడ్డ తొలిచేవ వసంత దారువు, ఇదేమో శరద్దారువు, దీన్ని మలిచేవ అంటాం. ఈ తొలిచేవ మలిచేవ రెండింటిని కలిపితే యాన్యువల్ రింగ్ అని పిలుస్తాం, వన్ యాన్యువల్ రింగ్. సో యాన్యువల్ రింగ్స్ ఆధారంగా ఒక మొక్క వయసును అంచనా వేయటాన్ని డెండ్రాక్రోనాలజీ అని పిలుస్తాం. సో డెండ్రాక్రోనాలజీ. దీని సాంద్రత ఎట్లుందో చూడండి. ఏ కలప సాంద్రత, ఏ దారు సాంద్రత ఎక్కువ ఉన్నది అంటే ఏం చెప్పాలి మనం? శరద్దారు అనేది ముదురు వర్ణంలో ఉండి ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. రెండోసారి ఏర్పడ్డ దారు ఎందుకు? అప్పుడు నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి దారు తక్కువ ఏర్పడుతుంది. ఏర్పడ్డ దారుణాలలో అవకాశం సన్నగా ఉండటం వల్ల దగ్గరగా ఉంటాయి ఆ కణాలన్నీ, అందుకే ముదురు వర్ణంలో ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇలా ఒక సంవత్సరంలో 2 రకాల ద్వితీయ దారువులు ఏర్పడితే అవన్నీ కూడా ఏకకేంద్ర వలయాలుగా ఉంటాయి, ఇట్లా వలయాలుగా కనపడతాయి. అలాంటి వలయాలను వార్షిక వలయాలు అంటాం. అదే ఇండియాలో పెరిగే వాటిని ఏమనాలి? గ్రోత్ రింగ్స్, వృద్ధి వలయాలు అని పిలవాలి. సో డెండ్రాక్రోనాలజీ ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు అడిగిర్రు. వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయస్సును సుమారుగా అంచనా వేసే విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని డెండ్రాక్రోనాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ అంతర్ధారువు, రసద్ధారువు. అంతర్ధారువు, రసద్ధారువు. సో మీరు ఎప్పుడైనా కొట్టేసిన ముద్దులను కాక పరిశీలిస్తే మనకు అర్థమైంది. ఈ కొట్టేసిన ముద్దులో ఈ మధ్యలో కనిపించేది కొంచెం డార్క్గా ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాం? షాగా అంటాం. ఇది ఎట్లుంటుంది అంటే డార్క్గా కనపడుద్ది ఇట్లా. సో డార్క్గా కనపడుతుంది. దీని చుట్టూ ఎట్లుంటుంది అంటే ఇదంతా లైట్ కలర్లో కనపడుతుంది. ఇది కూడా అంతా వుడ్డే. సో ఇది కూడా అంతా వుడ్డే. సో కొట్టేసిన మొద్దులలో చూడవచ్చు మీరు అప్పుడప్పుడు పరిధి వెంట ఉన్న కణజాలమేమో లేత వర్ణంలో కనపడితే, లేత పసుపు వర్ణంలో కనపడితే, మధ్యలో ఉన్నది మాత్రం డార్క్గా కనపడింది. వేప చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, సండ్ర చెట్టు కానీ ఇలాంటి ఏమైనా కొట్టేసినప్పుడు చూడవచ్చు మీరు, ఇలా కనిపిస్తుంటుంది మనకు. ఇలా పరిధి వైపు కనపడే దీనిని ఆల్బర్నం అని పిలుస్తాం. ఈ పదాలు ఇంపార్టెంట్. ఆల్బర్నం. సో ఆల్బర్నాన్ని రసదారువు అని కూడా పిలుస్తాం, రసదారువు. నెక్స్ట్ మధ్యలో ఉన్న డెన్స్గా ఉన్న దాన్ని డెన్స్గా ఉండాలి. సో దీన్ని డ్యూరమెన్ అని పిలుస్తారు. డ్యూరమెన్. ఇంగ్లీష్ పదాలు ఇంపార్టెంట్. డ్యూరమెన్. దీన్నే అంత్యధారువు అని కూడా పిలుస్తారు, అంతర్ధారు అని పిలుస్తారు. అంతర్ధారు, అంతర్ధారు ఇంకొక పేరు. సో ఇంగ్లీష్ పదం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు పదం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండింటి మధ్య తేడాను గమనిద్దాం మనం. ఫస్ట్ డ్యూరమెన్ అంటే ఏందో చూద్దాం. డ్యూరబుల్ అంటే చాలా గట్టి అని అర్థం. దాన్ని ఏమని పిలిచినాం? అంతర్ధారు అన్నాం. యాడున్నది ఇది?
సో ముదిరిపోయిన వృక్షాలలో మధ్యలో ఉన్నది. రంగు ఎట్లుంది? గాఢవర్ణంలో ఉంది, ముదురు వర్ణంలో ఉంది, గట్టిగా ఉంటుంది, నిర్జీవం. సో ఎలాంటి రవాణా జరగదు ఇలా, నీటి కానీ ఖనిజ రవాణాలు కానీ ఏం చదవదు. ఎందుకు? ఇది డెడ్ వుడ్, ఇది వుడ్ అంతా కూడా డెడ్ అయి ఉంటుంది. ఎందుకు? లిగ్నిన్ డిపాజిట్ అయి ఉంటుంది కాబట్టి గాఢవర్ణంలో ఉంటుంది. సో ఎలాంటి నీటి ప్రసరణ జరగదు. రెండోది, ఈ డ్యూరమెన్లో రకరకాల కెమికల్స్ ఉంటాయి. టానిన్లు కానీ, ఆల్కలాయిడ్స్ కానీ, రెసిన్స్ కానీ, టైలోసిస్లు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ అన్నీ కూడా ఈ డ్యూరమెన్లోనే ఉంటాయి. కాబట్టి ఇది చాలా మన్నికగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాంటి పెస్ట్ అటాక్ చేయలేదు, ఎందుకంటే ఇది ఘాటైన వాసన వస్తుంటుంది. కాబట్టి అందులోకి ఏమైనా పెస్ట్ అటాక్ చేయాలన్నా పెస్ట్ అటాక్ చేయదు. కాబట్టి మన్నిక ఎక్కువ ఉంటుంది, చాలా ఏళ్ళ పాటు గట్టిగా ఉంటుంది. అందుకే వాణిజ్యరీత్యా ఇది చాలా విలువైన కలప. కమర్షియల్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ వుడ్, వాల్యుబుల్ వుడ్. ఏదది? డ్యూరమెన్. నెక్స్ట్, పరిధి వైపు ఉన్న ఈ కలప లేత వర్ణంలో ఉంటుంది. ఇందులో సజీవ కణజాలం ఉంటుంది. నీటి ప్రసరణ, కణజాల ప్రసరణ ఇంకా స్టిల్ రన్ అవుతూనే ఉంటుంది. సో లేత వర్ణంలో ఉంటుంది. ఇందాక అనుకున్న టైలోసిస్లు కానీ, టానిన్లు కానీ, ఆల్కలాయిడ్స్ కానీ ఎలాంటి కెమికల్స్ ఈ కలపలో ఉండకపోవటం వల్ల ఈడ పెస్ట్ అటాక్ కావచ్చు. అంటే ఏమన్నా పెస్ట్ అటాక్ అయిందనుకో, కీటకాలు అవి అటాక్ అయ్యి ఈ వుడ్నంతా ఖరాబ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాణిజ్య రీత్యా విలువైంది కాదు. ఇది బరువులో కూడా, సాంద్రతలో కూడా తక్కువ ఉంటుంది వెయిట్. ఇది సాంద్రతలో చాలా ఎక్కువ ఉంటుంది వుడ్. సో అందుకే ఇది వాణిజ్యరీత్యా విలువైనది కాదు. రసద్దారు ఆల్భరణం అనేది ఇది మాత్రమే విలువైనది. ఉదాహరణకు ఎర్రచందనం తీసుకోండి, గంధం చెట్టు తీసుకోండి. ఈ మధ్యలో ఉన్న ఈ శాఖకు, ఈ డ్యూరమెన్కే చాలా వాల్యూ ఉంటుంది. సో ఈ సైడ్కు ఉన్నదానికి చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. ఎంతో కొంత ఉంటుంది కానీ తక్కువ. సో మధ్యలో ఉన్నదానికి మన్నిక ఉంటుంది, చుట్టూ ఉన్నదానికి మన్నిక ఉండదు. సో ఇది రెండు రకాలుగా వుడ్ను మనం చూడొచ్చు. ఇది అదే పిక్చర్ని ఇక్కడ ఇచ్చిన, ఇది బార్క్, ఇది అవుటర్ బార్క్, ఈ నుండి ఇడికి ఇగో ఇది ఇన్నర్ బార్క్. సో బార్క్లో కూడా రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి అవుటర్ బార్క్, ఇన్నర్ బార్క్. ఇది శాప్ వుడ్, ఈ నుండి ఇడికి. శాప్ వుడ్ అంటే ఏంది? ఇందాక రసద్దారు అనుకున్నాం చూడండి, రసద్దారు ఇంగ్లీష్లో శాప్ వుడ్ అంటాం. ఇక ఈ మధ్యలో ఉన్న చూడండి, ఇదంతా ఈ నుండి ఇడి వరకు డ్యూరమెన్ అనుకున్నాం చూడండి, దాన్ని ఇంగ్లీష్లో హార్ట్ వుడ్ అంటాం. అంత్యదారువు ఇంగ్లీష్లో హార్ట్ వుడ్. డ్యూరమెన్ అనేది ఇంకొక పేరు. ఇది మధ్యలో ఉన్నది దవ్వ. ఈ రేస్ కనపడుతున్నది చూడండి, గీతలు, వీటిని మెడుల్లరీ రేస్ అని పిలుస్తాం, దవ్వరేఖలు. సో ఇదంతా ఎర్లీ వుడ్, ఇది లేట్ వుడ్, ఇది గ్రోత్ రింగ్. ఈ వలయాలు కనపడుతున్నాయి చూడండి, ఇవి వార్షిక వలయాలు. ఇది జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఇచ్చిన పిక్చరు. ఇప్పుడు ప్రసరణ స్తంభం లోపల జరిగినాయి మార్పులు. ఏడ జరిగినాయి? నాళికాపుంజాల లోపల జరిగినాయి. నాళికాపుంజాలలో మార్పు జరగటం వల్ల కొత్తగా ఏం కణజాలాలు ఏర్పడ్డాయి? ద్వితీయ దారు ఏర్పడది, ద్వితీయ పోషక కణజాలం ఏర్పడది, అలాగే దవరేఖలు కూడా ఏర్పడ్డాయి. ఏర్పడడం వల్ల ఆటోమేటిక్గా ఆ భాగం ఏమైంది? లావు కదా. ప్రసరణ స్తంభం లోపల కొత్త కణజాలు ఏర్పడడం వల్ల ఆ భాగం చుట్టుకొలత పెరుగుతుంటుంది. పెరగడం వల్ల ఆటోమేటిక్గా బయట వైపు ప్రెషర్ ఏర్పడుతుంది. ప్రెషర్ ఏర్పడడం వల్ల బయట ఉన్న బాహ్య చర్మం పగిలిపోద్ది, ఇమ్మీడియట్గా పగిలిపోద్ది బాహ్య చర్మం. బాహ్య చర్మం పగలడం వల్ల బయట కూడా మార్పు జరిగే అవకాశం స్టార్ట్ అయింది. ఎక్కడ జరుగుద్ది? అది వలకలంలో జరుగుద్ది. వలకలం అంటే యాడ్ ఉంటుంది ద్విదళ బీజ కాండంలో. ఇది బాహ్య చర్మం. బాహ్య చర్మానికి కింద ఇవన్నీ వలకల కణాలు. ఈ వలకలంలో ఏదో ఒక వరుస మృదు కణాలు కాస్త ఏమైంది? వలకలం జనరల్గా మృదు కణాలతో ఏర్పడుద్ది కదా. సో వలకలంలో ఉన్న ఏదో ఒక వరుస మాడిఫై అవుతుంది. ఎట్లా మాడిఫై అవుతుందో చూడండి. సో విభాజ్య కణాలుగా మాడిఫై అవుతుంది. వలకలంలో ఏదో ఒక వరుస మృదు కణాలు విభాజ్య కణాలుగా రూపాంతరం చెందుతాయి. విభాజ్య కణాలంటే వాటి పని ఏంది? విభజన జరగడమే ఎమ్మటే. సో ఇది ఎక్కడ జరుగుతుంది? వలకలంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ప్రసరణ స్తంభానికి వెలుపల జరుగుతుంది, బయట జరుగుతుంది. కాబట్టి ఈ మార్పులను ఏమని పిలవాలి? ప్రసరణ స్తంభం వెలుపల జరిగే మార్పులు. ఇంతసేపు ఎక్కడ జరిగినాయి మార్పులు? ప్రసరణ స్తంభం లోపల జరిగినాయి. లోపల జరగడం వల్ల ఏం జరిగింది? కొత్తగా
దారు ఏర్పడింది, పోషక కణజాలం ఏర్పడేది, రేఖలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఏమైంది? ఆటోమేటిక్గా బాహ్య చర్మం పైన ఒత్తిడి ఏర్పడుతుంది. కాబట్టి బాహ్య చర్మం పగిలిపోద్ది. సో ఆ బాహ్య చర్మం పగిలిపోయింది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి, ఇది పగిలిపోయింది కాబట్టి దీన్ని కవర్ చేయడానికి వలకలంలో ఉన్న మృదు కణాలు యాక్టివేట్ అయ్యి వెంటనే విభాజ్య కణాలుగా రూపాంతరం చెందుతాయి. ఇలా రూపాంతరం చెందిన ఈ కణాలను ఏమని పిలవాలి అంటే పెల్లం అని పిలుస్తారు, పెల్లోజెన్ అని పిలుస్తారు. సో పెల్లోజెన్ అంటే అర్థమైంది, విభాజ్య కణాలు తయారైనాయి. తెలుగులో ఏమని పిలవాలి? పెల్లోజెన్ను అంటే బెండు విభాజ్య కణజాలం అని పిలుస్తాం. బెండు విభాజ్య కణజాలం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, పదాలకు గుర్తుంచుకోవాలి. బెండు విభాజ్య కణజాలం. ఈ బెండు విభాజ్య కణజాలం ఏం చేస్తుందంటే, విభాజ్య కణజాలంగా ఉట్టుకు ఉండదు కదా, విభజనలు జరుగుతూనే ఉంటాయి. విభజనలు జరిగి కింది వైపు కొత్త కణాలు ఏర్పరుస్తాయి, పై వైపు కొత్త కణాలను ఏర్పరుస్తాయి. కింది వైపు ఏముండే అంతకుముందు కణాలు, కింది వైపు అన్ని వలకల కణాలే ఉండే, ఇవన్నీ వలకల కణాలే, ఇవన్నీ కూడా వలకల కణాలే. ఆల్రెడీ ఉన్నది కాబట్టి వలకలాన్ని ఏమని పిలుస్తాం? ప్రాథమిక వలకలము అని పిలుస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? కింది వైపు ఏర్పడ్డ ఈ కొత్త కణాలను, ఇవన్నీ కొత్త కణాలు. ఎప్పుడైతే పెల్లోజన్ బెండు విభాజ్య కణజాలం విభజన జరిగి కింది వైపు అదనంగా కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుందో, ఈ కింది వైపు ఉన్నది కూడా ఏంటిది? వలకలమే, కొత్తగా ఏర్పడ్డది కాబట్టి ఇది ద్వితీయ వలకలము అని పిలవాలి. రెండోసారి ఏర్పడ్డది ఇది. సో ఆల్రెడీ ఉన్నదాన్ని ప్రాథమిక వలకలం అన్న, ఇప్పుడు కొత్తగా ఏర్పడేది కాబట్టి ద్వితీయ వలకలం. యా నుండి పుట్టింది? ఇది పెల్లోజన్ నుండి పుట్టింది, బెండు విభాజ్య కణజాలం నుండి పుట్టింది. సో ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం? ద్వితీయ వలకలం అని తెలుగులో పిలిస్తే ఇంగ్లీష్లో పెల్లోడర్మ్ అని పిలుస్తాం. తెలుగులో ఏమని పిలుస్తున్నాం? ద్వితీయ వల్కలం, రెండోసారి ఏర్పడ్డది. సో యా నుండి పుట్టింది? పెల్లోడర్మ్, పెల్లోజెన్ నుండి పుట్టింది. అలాగే పైవైపు కూడా కొన్ని కణాలు ఏర్పడుతున్నాయి. పైవైపు ఏర్పడ్డ కణాలు ఇవి. సో ఇవి పైవైపు కొత్తగా ఏర్పడ్డ కణాలు. యా నుండి పుట్టినవి ఇవి కూడా ఈ పెల్లోజెన్ నుండే పుట్టినవి. సో ఈ కణాలను ఏమని పిలుస్తాము అంటే, ఈ కణాలను పెల్లం అని పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్లో పెల్లం. పెల్లంను తెలుగులో ఏమని పిలవాలి? బెండు, కార్క్ అని పిలవాలి. బెండు కణజాలం అంటాం. ఉత్త బెండు కణజాలం అని పిలుస్తాం. బెండు కణజాలం, ఇంగ్లీష్లో కార్క్. సో దీన్ని ఏమని పిలుస్తాం? పెల్లం. ఇంకోటి పెల్లోజెన్, ఇంకోటి పెల్లోడర్మ్. పెల్లం, పెల్లోడర్మ్ రెండు దేని నుండి పుట్టినాయి? పెల్లోజెన్. జెన్ అంటే ఏంది? పుట్టించేది అని అర్థం. సో పెల్లోజెన్ తెలుగులో ఏమన్నాం? బెండు విభాజ్య కణజాలం. యా నుండి పుట్టింది? ఇది వలకలంలో ఉన్న మృదు కణాల నుండి పుట్టింది. విభజన జరిగింది, కింది వైపు వలకలాన్ని ఏర్పరిచింది కొత్తగా, పై వైపు బెండు కణాలను ఏర్పరిచింది. సో ఈ కణాలన్నీ కూడా నిర్జీవ కణాలు. ఎందుకు నిర్జీవ కణాలు అంటే, వీటి యొక్క కణకవచాలలో సుబరిన్ అనే పదార్థం చేరుద్ది. సో కణకవచ పదార్థం వచ్చి చేరుతుంది చూడండి, సుబరిన్. ఇది పాలీసాకరైడ్. సూబరిన్ చేరింది కాబట్టి ప్రతి కణం కూడా నిర్జీవంగా మారుతుంది. సో ప్రతి కణం నిర్జీవమైంది. అలాగే ప్రతి కణంలో గాలి అలాగే ఉంటుంది, గాలితో నిండి ఉంటాయి. కాబట్టి ఈ కార్కు కణాలు తేలికగా ఉంటాయి. ఈ కణజాలం నుంచి సపరేట్ చేసి తయారు చేసినవి సీసా బిరడాలు. ఇప్పుడు H2SO4 HClకు బిరడాలు ఉంటాయి చూడండి, కార్కు బిరడాలు అంటాం. ఆ బిరడ ఏంటిది అంటే ఇదే, ఓకు చెట్టు యొక్క కార్క్ నుండి తయారు చేసిన బిరడాలనే కార్క్ బిరడాలు అంటాం. కార్క్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో బెండు కణజాలం. దీనికి మరొక పేరు సైంటిఫిక్ వర్డ్ పెల్లం. యా నుండి పుట్టింది? దీని నుంచి పుట్టింది. మరి కార్క్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది. ఆ లైట్ వెయిట్ ఎట్లా వచ్చింది? ఈ కణాలలో గాలి ఉన్నది. నెక్స్ట్ నిర్జీవం అనే గుణం ఎట్లా వచ్చింది? సూబరిన్ అనే పదార్థం చేరటం వల్ల. కాబట్టి కార్క్ అనేది నిర్జీవ వరుసలు. ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే ఏమని పిలవాలి? పెరిడర్మ్ అని పిలవాలి. మంచిగా గుర్తుపట్టాలి, ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు. తెలుగులో పరిచర్మము అని పిలుస్తాం. చూడండి, పెరిడర్మ్ అంటే వీటితోనే ఏర్పడ్డది పెల్లోజెన్. ఇంకోటి ఏంటిది? పెల్లం. ఇంకోటి ఏంటిది? పెరిడర్మ్. సో పెల్లోజెన్ తెలుగులో ఏమని పిలిచినాం? విభాజ్య కణజాలం, బెండు విభాజ్య కణజాలం. పెల్లాన్ని ఏమని పిలిచినాం? జస్ట్ బెండు కణజాలం. దీన్ని ఏమని పిలిచినాం? ద్వితీయ వల్కలం. సో తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలు. సో మూడు కలిస్తే ఏర్పడేది ఏది అంటే పెరిడర్మ్. ఇది ఇంపార్టెంట్. పెరిడర్మ్ అనగానేమి? పెల్లోజన్, పెల్లం,
పెరిడర్మ్. రెండు సేమ్ వస్తుందా? ఇది పెల్లోడర్ము. ఇదేంటిది? ఇది పెల్లోడర్ము. ఇదేంటిది? పెరిడర్ము. తెలుగులో ఏమన్నాం? పరిచర్మం. పరిచర్మం దేనితో తయారైంది? 3 అనుఘటకాలు. 1 బెండు విభాజ్య కణజాలం, 2 బెండు కణజాలం, 3 ద్వితీయ వల్కలం. తెలుగు పదాలు గుర్తుపట్టుకోవాలి. ఇంగ్లీష్ పదాలు పెరిడర్మ్ ఈజ్ ఈక్వల్ టు పెల్లోజెన్ ప్లస్ పెల్లం ప్లస్ పెల్లోడర్మ్. ఈ 3 కలిపితే ఏర్పడేదే పెరిడర్మ్. సో అదనంగా కణాలు ఏర్పడ్డాయా లేవా? అదనంగా కణాలు ఏర్పడ్డాయి అంటే ద్వితీయ వృద్ధి జరిగినట్టే కదా, ఆ భాగం కూడా పెద్దగా అయింది. సో ఇక్కడ వలకలంలో జరిగే మార్పుల వల్ల కొత్త కణాలు, ప్రసరణ స్తంభం లోపల జరిగే మార్పుల వల్ల కొత్త కణాలు ఏర్పడడం వల్ల ఆటోమేటిక్గా కాండం యొక్క చుట్టుకొలత పెరుగుద్ది. దీన్నే ద్వితీయ వృద్ధి అని పిలుస్తాం. సో అదంతా ఇందులో ఉంటుంది, ఆ మ్యాటర్ అంతా. ఇప్పుడు బెరడు. బెరడు అంటే ఏందో మనకు తెలవాలి. బెరడు అనేది సాంకేతిక పదం కాదు, ఇది నాళికా విభాజ్య కణావళి వెలుప కణజాలాలన్నింటినీ కలిపి బెరడు అంటాం. నాళికా విభాజ్య కణావళిలో వెలుపల ఏమేమి ఉన్నాయి? మనకి ఎక్కడి నుంచి అనుకున్నాం? మనం పోషక కణజాలం అనుకున్నాం. చూడండి, ఆల్రెడీ అనుకున్నాం. ఇది పోషక కణజాలం. ఏమేమి వస్తాయి? పోషక కణజాలం ఆ పైన. నాళికా పుంజాలలో పోషక కణజాలానికి ఆ పైన ఏమేమి ఉంటాయి? పోషక కణజాలం, పరిచక్రము, అంతఃచర్మము ప్లస్ వల్కలము ప్లస్ అధశ్చర్మము ప్లస్ బాహ్యచర్మము. సో వీటన్నిటిని కలిపి బెరడు అని పిలుస్తాం. బెరడులో సజీవ పొర ఏది అంటే పోషక కణజాలం. బెరడు తొలగిస్తే చెట్టు చచ్చిపోద్ది. కారణం ఏంటంటే బెరడులో ఏది పోతుంది? పోషక కణజాలం పోతుంది. కాబట్టి సుక్రోజు రవాణా, ఆహార పదార్థాల రవాణా జరగక ఆ మొక్క చచ్చిపోద్ది. దీని గురించి మళ్ళీ మనం ఫిజియాలజీలో నేర్చుకుంటాం. మనకు సిలబస్లో కూడా పెట్టిండు. మొక్కలో ఏ భాగం ముందు చచ్చిపోద్దో కూడా తెలుసుకోవాలి. సో ఒక మాట మీరు వింటే చెప్పేద్దాం ఇప్పుడే. సో ఇది రూటు, ఇది లీఫ్. ఇక్కడ ఏం చేసినామంటే బెరడు తీసేద్దాం. ఈ భాగంలో బెరడు తీసేసినాం, బెరడు చుట్టూ తీసేసినాం. లీఫ్లో తయారయ్యే ఆహార పదార్థాలు డే టైంలో సుక్రోజ్ రూపంలో ఈడికొచ్చి ఆగిపోద్ది. ఇక కిందికి పోదామంటే ఇక్కడ బెరడు లేదు. పోషక కణజాలం కూడా రావాలి. మరి పోషక కణజాలం ఈడు ఉందా? బెరడు తీసేసినాం కాబట్టి లేదు. ఈడికొచ్చి ఆగుద్ది. ఆగి 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 ఏమవుతుంది? ఈ భాగం అంతా ఇట్లా ఉబ్బుద్ది. ఈ భాగం అంతా ఉబ్బుద్ది. సుక్రోజు డిపాజిట్ అవుతుంటుంది ఆడ. ఈ విధంగా సుక్రోజు రావటం, ఇక్కడ డిపాజిట్ కావటం. ఎక్కడైతే బెరడు తొలగించినవో ఆ పై భాగం అంతా ఉబ్బుతుంటుంది. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కింద వేర్లు ఎదురు చూస్తూ ఉంటాయి ఫుడ్ కోసం. సుక్రోజ్ లేదు కదా, ఈ సొంతంగా ఆహారం తయారు చేసుకోలేవు. ఇంకొస్తుందేమో రాదు. ఇక్కడనో డిపాజిట్ అవుతాయి ఎక్స్ట్రా షుగర్స్, కిందికి రాలేదు ఎందుకంటే బెరడు కట్ అయింది. ఇక్కడ కింద రూట్స్ వెయిట్ చేస్తుంటాయి. చేసి 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 ఫస్ట్ వేర్లు చచ్చిపోతాయి. ఫస్ట్ చచ్చిపోయేటి ఏంటి అంటే వేర్లు. సో ఎప్పుడైతే బెరడు తీసివేస్తే మొక్కలో ఫస్ట్ చచ్చిపోయే భాగం ఏది అంటే వేర్లు, రూట్స్. తర్వాత ఏం చచ్చిపోద్ది? కింద నుంచి పైకిగా, కింద నుండి పైకి చచ్చిపోకుండా పోద్ది. వేర్లు చచ్చిపోతే ఇక చెట్టు చచ్చిపోదా? ఇంకేముంది? ఇక వేర్లు మొట్టమొదటి చచ్చిపోయేటి వేర్లు. వేర్లు చచ్చిపోయినాయంటే చెట్టు కూడా చచ్చిపోయినట్టు. అంటే కింద నుండి చచ్చిపోకుండా పోతుంటుంది ఇక పైకి. పైనలో మొక్క చచ్చిపోద్ది. వేర్లు చచ్చిపోగానే మొక్క చచ్చిపోద్ది. ఇది బెరడుకు సంబంధించి. ఈ బెరడులో కూడా 2 రకాల బెరడులు ఉంటాయి. ఋతువు చివరిలో మలి బెరడు, తొలి బెరడు. ఋతువు మొదట్లో ఏర్పడే బెరడునేమో తొలి బెరడు, ఋతువు చివరిలో ఏర్పడేదాన్ని మలి బెరడు. సో ఎర్లీ బార్క్, లేట్ బార్క్. నెక్స్ట్ వాయురంధ్రాలు. ఏం లేదు, సింపుల్. ఇక్కడ మనకు పరిచర్మం అంటే ఏందో తెలిసింది కదా. ఇక్కడ చూడండి, పరిచర్మంలో ఇది విభాజ్య కణాలు. విభాజ్య కణాలు ఏర్పడ్డాయి ఇక్కడ. ఇందాక మనకు ఏర్పడలే పెల్లోజన్. ఇదేంటిది? ఇది పెల్లోజన్. పెల్లోజన్ అంటే ఏంది? తెలుగులో ఏమనాలి? బెండు విభాజ్య కణజాలం. బెండు విభాజ్య కణజాలం అనేది ఏర్పడ్డది వలకలంలో. ఈ బెండు విభాజ్య కణాలు విభజన జరగటం వల్ల పైన ఏం ఏర్పడ్డాయి? కార్క్ సెల్స్ ఏర్పడ్డాయి. ఇవి నిర్జీవ కణాలు.
ఇవేంటివి? ఇవి నిర్జీవ కణాలు. దీన్ని ఏమని పిలిచినాం మనం? పెల్లం అని పిలిచినాం. ఇంకొక వర్డ్తో ఏమని పిలవాలి? కార్క్. తెలుగులో ఏమని పిలవాలి? బెండు కణజాలం అని పిలవాలి. బెండు కణజాలం. నెక్స్ట్ ఈ కింద ఉన్నదంతా ఏంది? ద్వితీయ వలకలం. ఇది వలకలం. ఇక్కడ విషయం ఏంటంటే బెండు కణాలకు బదులు అదనంగా కొన్ని కణాలు ఇక్కడ వచ్చి చేరినాయి. సో ఇక్కడ యాక్చువల్గా అన్ని బెండు కణాలు ఉండాలి. ఈ నుండి ఇదంతా ఏముండాలి? బెండు కణాలు ఉండాలి. బెండు కణాలు లేకుండా వేరే కణాలు వచ్చినాయి చూడండి ఇక్కడ. సో బెండు కణాలకు బదులు వేరొక కణాలు వచ్చి ఆ ప్రాంతంలో ఒక చిన్న రంధ్రం గుండా తెరుచుకుంది. దీనినే వాయురంధ్రము అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే దీన్ని లెంటీ సెల్ అని పిలుస్తాం. ఇది ఎక్కడ జరుగుద్ది అంటే ముదిరిన కాండాలలో మాత్రమే కనపడతాయి. ఇవి ముదిరిన కాండంలో మాత్రమే ఈ వాయురంధ్రాలు ఏర్పడతాయి. వాయురంధ్రంలో ఏమి కనపడుతున్నాయి? సో కార్క్ సెల్స్కు బదులు వేరొక సెల్స్ వచ్చి చేరినాయి. అవి మృదు కణాలే. ఆ మృదు కణాలని ఏమని పిలుస్తారంటే కాంప్లిమెంటరీ సెల్స్ అని పిలుస్తాం. వీటిని తెలుగులో సంపూరక కణాలు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో ఏమని పిలవాలి? కాంప్లిమెంటరీ సెల్స్. ఇవేంటి? వాస్తవంగా మృదు కణాలే, కాకపోతే సజీవ కణాలు. సో ఈ మృదు కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడైతే ముదిరిన కాండంలో ఒక రంధ్రం కటకాకారంలో ఉంటుంది. రంధ్రం కూడా చూస్తానికి ఎట్లుంటుంది అంటే ఒక కటకం లాగా. ఆ రంధ్రం వాతావరణంలోకి తెచ్చుకుంటుంది. ఈ రంధ్రం నిండా ఏ కణాలు కనపడుతున్నాయి అంటే సజీవ మృదు కణాలు కనపడుతున్నాయి. ఆ సజీవ ప్రత్యేక మృదు కణాలను ఏమని పిలుస్తున్నాం? సంపూరక కణాలు అంటున్నాం. ఇంగ్లీష్లో కాంప్లిమెంటరీ సెల్స్. ఇవి వేటికి బదులు ఉన్నవి? ఈ నిర్జీవ కార్క్ సెల్స్కు బదులు ఉన్నవి, బెండు కణాలకు బదులు ఉన్నవి. మొత్తం నిర్జీవమే ఉంటే మరి లోపలికి ఆక్సిజన్ అందొద్దా? మరి సజీవ కణజాలం కదా ఇది సజీవ కణజాలమే కదా. బెండు విభజ కణజాలం అనేది సజీవమే కదా. ఈ క్రింద ఉన్న మృదు కణజాలం కూడా సజీవమే కదా, ప్రాణం ఉంటుంది కదా. విభజన జరగకపోవచ్చు, ఈ మృదు కణజాలంలో విభజన జరగకపోవచ్చు, కానీ సజీవం, ప్రాణం, దానికి ఆక్సిజన్ కావాలి, అది బ్రీతింగ్ చేస్తుంది. సో దానికోసం ఈ ఆక్సిజన్ కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పడ్డ ఈ రంధ్రాన్ని వాయురంధ్రం అంటాం. వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ దేనికి అందుద్ది? సంపూరక కణాలకు అందుద్ది. సంపూరక కణాల నుంచి యాడికి అందుద్ది? కార్క్ కేంబియానికి అందుద్ది. కార్క్ కేంబియం అని కూడా పిలుస్తాం దీన్ని, పెల్లోజన్. దీన్ని కార్క్ కేంబియం అని కూడా పిలుస్తాం, ఇంకొక పేరు కార్క్ కేంబియం. దీన్ని ఉట్టి కార్క్ టిష్యూ అంటాం, ఇదేమో కార్క్ కేంబియం. సో కార్క్ కేంబియానికి ఇస్తుంది, లోపల ఉన్న ద్వితీయ వలకలానికి ఇస్తుంది, ప్రాథమిక వలకలానికి ఇస్తుంది. ఏంటిది ఇచ్చేది? ఆక్సిజన్. ఏవి ఇచ్చేది? సంపూరక కణాలు. ఇలాంటి రంధ్రాన్ని ఏమని పిలుస్తున్నాం? వాయురంధ్రం. వాయురంధ్రం ద్వారా ఏం జరుగుతుంది? వాయువుల వినిమయం జరుగుతుంది. లోపల ఏర్పడ్డ CO2 బయటికి పోతుంది. సో వాయురంధ్రాలు O2 CO2 మార్పిడిలో ఉపయోగపడతాయి. వాయురంధ్రాలు ముదిరిన కాండాలలో మాత్రమే ఉంటాయి, కటకాకారంలో కనిపిస్తాయి. వీటినే లెంటీ సెల్స్ అని పిలుస్తాం. సంపూరక కణాలు అనేటివి కూడా మృదు కణాలే, మర్చిపోద్దు, ఇవి మృదు కణాలే. ఇవి ఎట్లా కనపడుతున్నాయి? ఈ రంధ్రాలు కటకాకారంలో కనపడతాయి, లెన్స్ షేపుడు. అందుకే వీటిని లెంటీ సెల్స్ అని పిలుస్తాం, లెంటీ సెల్స్. మరి కాండంలో ద్వితీయ వృద్ధి జరిగినప్పుడు వేర్లలో ద్వితీయ వృద్ధి జరగదా? జరుగుతాయి. అందుకే వేర్లు ఇట్లా లావ్ అవుతుంటాయి. సో ద్విదళ బీజ వేరు లావ్ అవుతుంది, వేప చెట్ల వేరు లావ్ అయింది. సో ద్విదళ బీజ వేరు స్ట్రక్చర్ మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఎలా ఉంటుంది ద్విదళ బీజ వేరు? చూడండి, ఇగో ఇలా కనిపిస్తుంది ద్విదళ బీజ వేరు. ఇప్పుడు 3-4 సార్లు గీసినట్టున్నాయి ఇది. కానీ దీన్ని ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే దవ్వ చిన్నగా ఉంటుంది, టెట్రార్క్ ఉంటుంది, అంటే చతుర్ధారుక స్థితి. నెక్స్ట్ ప్రథమదారు ఎటు ఉంటుంది? బయట వైపు ఉంటుంది, కాబట్టి బాహ్య ప్రథమదారుక స్థితి. చతుర్ధారుక స్థితి అలాగే బాహ్య ప్రథమదారుక స్థితి ఉంటుంది, దవ్వ చిన్నగా ఉంటుంది. అలాగే పోషక కణజాలం ఎట్లుంటుంది? వ్యాసార్థం, వేరువేరు వ్యాసార్థాల రూపంలో ఉంటుంది. సో ఇది పోషక కణజాలం, సో ఇది పోషక కణజాలం, ఇది పోషక కణజాలం. సో ఈ ద్విదళ బీజ వేరులో నేను మాట్లాడేది వేప చెట్టు వేరులో, వేప చెట్టు వేరు కూడా లావ్ అయింది, మరి అది కూడా ద్వితీయ వృద్ధి జరగాలి. సో ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఈ పోషక కణజాలంలో ఉన్న అడుగు కణాలు అంటే ఈ బాటం, ఇది పోషక కణజాలం కదా. ఇగో ఈ కణాలు ఇక్కడ ఏముంటాయి? మృదు కణాలే కదా, సందాయక కణజాలమే. ఆడ ఖాళీగా ఉంటాడు ఉండేదంతా మృదు కణాలే, సందాయక కణజాలం, ఇదంతా ఖాళీ ప్లేస్. ఈ సందాయక కణజాలం ఉండేటి ఏంటి? మృదు కణాలు. ఎక్కడ నేను మాట్లాడేది?
పోషక కణజాలం యొక్క అడుగు ప్రాంతంలో ఉన్న మృదు కణాలు విభాజ్య కణాలుగా మారుతున్నాయి. చూడండి ఎట్లా మారుతున్నాయి, ఇవి విభాజ్య కణాలుగా మారుతున్నాయి. ఎక్కడి ప్లేస్ ఇది? పోషక కణజాలానికి అడుగున ఉన్న కణాలు విభాజ్య కణాలుగా మారినాయి ద్విదళ బీజ వేరులో. నెక్స్ట్ ప్రథమ దారువుకు పైన ఉన్న కణాలు కూడా విభాజ్య కణాలుగా మారినవి. సో చూడండి ఇవి కూడా విభాజ్య కణాలుగా మారినవి. ఎక్కడ? ప్రథమ దారువుకు పైన. రైట్, ప్రథమ దారువుకు పైన. ఇది ప్రథమ దారుగా, ఇది ప్రథమ దారు. ప్రథమ దారువుని ఎట్లా గుర్తుపెట్టినావు? చిన్నగా ఉంటే ప్రథమ దారు. దానికి పైన ఉన్న కొన్ని కణాలు ఇట్లా అయినాయి. ఇప్పుడు ఒక వలయం ఏర్పడిందా లేదా? విభాజ్య కణావళి వలయం ఏర్పడటం జరిగింది. అయిపోయి వాస్కులార్ కేంబియం రింగ్ ఫామ్ అయింది. కాకపోతే ఇది గుండ్రగా ఉందా? లేదు. ప్రథమ దారువు దగ్గరను ఇట్లా పైకి ఉంది, ఈ పోషక కణజాలం దగ్గరను వంపు తిరిగి ఉంది. సో ఇట్లా గుండ్రగా లేదు, అపక్రమాకారంగా ఉన్న విభాజ్య కణావళి వలయం ఏర్పడింది. ఎట్లా ఏర్పడింది? ఇది పోషక కణజాలంకు దిగువ ఉన్న కణాలు విభాజ్య కణాలుగా మారినాయి, ప్రథమ దారువుకు పైన ఉన్న కణాలు ఇవన్నీ మృదు కణాలే, కాకపోతే అవి ఎట్లా కన్వర్ట్ అయినాయి? విభాజ్య కణాలుగా కన్వర్ట్ అయినాయి. ఒక్కసారి విభాజ్య కణం ఫామ్ అయినా కూకుంటుంది. విభాజ్య కణం వెంటనే వేగంగా విభజనలు జరిగి కొత్త కణజాలాలను ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త కణజాలాలు ఇక ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఇట్లా కొత్త కణజాలాలు అన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇట్లాగా కొత్త కణజాలాలు ప్రొడ్యూస్ అయినాయి. చూడండి ఎట్లా ప్రొడ్యూస్ అవుతున్నాయో. అదనపు కణాలు చాలా అదనపు కణాలు అవుతున్నాయి. ఆ వేప చెట్టు వేర్లు అదనపు కణాలు అయితేనే ఉన్నాయి. అయ్యి చాలా కణాలు ఏర్పడి ఆఖరికి ఇది ఎట్లా ఏర్పడదు చూడండి, ఒక వలయంలాగా ఏర్పడింది ఇది కూడా. సో విభాజ్య కణావళి వలయంలో క్రియాశీలత చెంది అనేక విభజనలు జరిగి అనేక కణాలు ఏర్పడి ఆఖరికి గుండ్రటి విభాజ్య కణావళి వలయం ఏర్పడుతుంది. అంటే ఆ బక్కగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, వంపులు దింపులు అన్నీ పోయి ఇప్పుడు గుండ్రగా కనపడుతుంది. ఈ దశకు వచ్చిన తర్వాత ఇప్పుడు విభజన మొదలైంది. ఇప్పుడు విభజన మొదలయ్యి లోపలి వైపుకు దారువు, వెలుపలి వైపుకు పోషక కణజాలంని ఏర్పరుస్తుంది. అంటే కొత్తగా దారు ఏర్పడుతుంది, కొత్తగా మిగిలిందంతా సేమ్. మీకు అది ఎట్లా చేసుకున్నాం మనం? ద్విదళ బీజ కాండంలో కొత్తగా ఏర్పడ్డ దారును ద్వితీయ దారు అన్నాం, కొత్తగా ఏర్పడ్డ పోషక కణజాలం ద్వితీయ పోషక కణజాలం అన్నాం. లోపల వైపు దారు ఎక్కువ ఏర్పడింది, వెలుపల వైపు తక్కువ ఏర్పడింది. ఇవన్నీ సేమ్ టు సేమ్ జరుగుతాయి. దవ రేఖలు ఏర్పడ్డాయి, దారు రేఖలు ఏర్పడ్డాయి, పోషక కణజాల రేఖలు ఏర్పడ్డాయి, అన్నీ చదువుకున్నాం కదా. యాస్టీస్గా మళ్ళీ ఇదంతా జరుగుద్ది. సో కాకపోతే ఎట్లున్నది? వంపులుగా ఉన్న వలయం ఏర్పడింది ఫస్ట్. సో ప్రథమ దారువుకు పైన ఉన్నది ఏంటిది? ఇది పరిచక్రము. సో ప్రథమ దారువుకు పైన పరిచక్రానికి మధ్య ఉన్న కణాలు ఇక్కడ విభాజ్య కణాలుగా మారినవి. సో పరిచక్రం అనేది మృదు కణాలతో ఏర్పడ్డదే కదా. సో పరిచక్రం మనం ఆల్రెడీ చదువుకున్నాం. పరిచక్రం యొక్క పని ఏంది అంటే 2 పనులు. ఒకటి విభాజ్య కణజాలాన్ని ప్రొడ్యూస్ చేయడం, 2 పార్శ్వవేలను ప్రొడ్యూస్ చేయడం. సో ఇక్కడ ప్రథమ దారు పైన ఉన్న ఈ పరిచక్రం నుండి విభాజ్య కణాలు పుడతాయి ఇక్కడ. సో పరిచక్రం నుండి పుడతాయి అనేది గుర్తుంచుకోవాలి. ప్రథమ దారుకు పైన అది కూడా మరి పరిచక్రం అంటే ఇదంతా పరిచక్రమే కదా. ఎక్కడ పుడుతుంది అంటే ప్రథమ దారుకు పైన పరిచక్రం నుండి కొత్తగా విభాజ్య కణాలు పుడుతున్నాయి. ఇంకెక్కడ పుడుతున్నాయి? పోషక కణజాలానికి అడుగున కలిసి వంపులుగా ఉన్న ఒక వలయం ఏర్పడ్డది. ఇది ఏకదళ బీజాలలో ద్విదళ బీజ వేరులో జరుగుతుంది. మరి ఏకదళ బీజాలలో ద్వితీయ వృద్ధి జరుగుద్దా? ఇది జరగదు చాలాసార్లు అనుకున్నాం. ఏకదళ బీజాలలో ద్వితీయ వృద్ధి ఎందుకు జరగదు అంటే ఏం చెప్పాలి? నాళికా పుంజాలలో విభాజ్య కణజాలం ఏర్పడదు. వేరులో జరుగుద్దా? పోనీ వేరులో పీచు వేర్లు వ్యవస్థ ఉంటుంది, తల్లివేరు వ్యవస్థే ఉండదు. కాబట్టి వేరులో ఛాన్స్ ఉండదు, కాండంలో ఛాన్స్ ఉండదు. సో ఏకదళ బీజాలలో ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు. రైట్, ఇది వరకు ఒక చాప్టర్ అయిపోయింది. 4th చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th చాప్టర్ చూద్దాం.